ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్, పేరు ఆర్ గిరిధర్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఈగల్ ఫోర్స్. గడపనగానే ఫ్యాక్షన్, రకరకాల ఫ్యాక్షన్స్ కనిపిస్తుంటారు. జైల్లో ఎంత పెద్ద పూలైనా పిల్లే. కాంగ్రెస్ పార్టీ ఖైదీలు, టీడీపీ పార్టీ ఖైదీలు ఉండేది. అది అనంతపూర్ డిస్ట్రిక్ట్ జైల్లో అప్పుడు సూర్య ఉండేది. బాగా బలీయమైన నిర్ణయంతో కూర్చున్నాడు. బైక్స్లో ఎప్పటి నుంచో నడుస్తుంది అది. ఏది ఎక్కడ ఏం జరిగినా కమ్యూనల్ అయినా ముందు అక్కడ స్టార్ట్ అయిపోతుంది. ముదోల్ మాస్క్లో ఒకడు చిన్న పిగ్లెట్ను చంపివేశాడు. దాదాపు 1000-2000 మంది ముస్లిమ్స్. పెద్ద గొడవ. మా బావగాడు ఇల్లుటం వచ్చింది సార్ మా దగ్గరికి. వచ్చి ఇన్ని పందులు సంపాదించింది సార్, నేను పైసలు అడిగితే లేవన్నాడు. ఒక కంటైనర్ వెళ్తుంది, ఒక టాస్క్, దానిని తెలంగాణ పోలీసులు పట్టుకోవడం. హైదరాబాద్కు ఓజీ గాంజా తీసుకొని వచ్చి ఒకరు పట్టుబడ్డారు. మాకు ఒక కింగ్ పిన్ ముంబై నుండి ఇదంతా ఆపరేట్ చేస్తున్నాడు. కింగ్ పిన్ ఎవరితో మాట్లాడు. గురజాల్లో మీకు మర్చిపోయిన చెప్పండి. గురజాల్లో ఒకసారి 2 మర్డర్ కేసులండి. భార్యాభర్తలను మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే వీడు అడ్డం ఉంటాడని చెప్పి మా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఒక కానిస్టేబులే ఒక దానిలో కేసులో ఇన్వాల్వ్ అయ్యింది. వాడి గురించి ఒక కారు పెట్టుకున్నాడు, ఈమెకు ఒక కారు కొనిచ్చి అంటే వాడికి కారు వెనక వాడికి ఇంకొక కారు ఎస్కార్ట్, దానిలో ఒక 4 మనుషులు. కానిస్టేబుల్ చైన్ స్నాచింగ్. ఒక లేడీ ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసరు మార్కెట్కి పోయి వస్తున్నది నడుచుకుంటూ. భార్యాభర్తలు ఇద్దరు గోవాలో ఒక హోటల్లో దిగి ఫ్రెష్ అయ్యి బీచ్కి పోదామని బయటకు వచ్చేటప్పుడు మావాడు ఎదురుగా నిలబడ్డాడు. నా భార్య గోవా పోదామన్నది సార్, నా దగ్గర డబ్బులు లేవు. పట్టుకురావడం చేయడమేనా, లేదు అందులో శిక్షలు పడే విధంగా లీగల్ స్ట్రెంగ్త్ కూడా ఉందంటారు. రేవంత్ రెడ్డి సాబ్ వచ్చి అసలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో గాంజా అని మాదక ద్రవ్యాలు ఉండొద్దు అన్నాడు. వాళ్ళు సామాన్యుల పట్ల ఒకలాగా ఉంటుంది, సెలబ్రిటీలుగా దీనికి మరొకలాగా ఉంటుంది. ఇప్పుడు మీకు సామాన్యులు, సెలబ్రిటీస్, మీడియా కానీ ప్రపంచానికి ఆబ్జెక్టు, ఆపర్చునిటీ, అఫెండర్ 3 కలిస్తేనే క్రైమ్ అవుతుంది. ఒకసారి విమలక్క గారు కూడా వచ్చారు. అవి వచ్చి జైలర్ అన్నాం, మటన్ కర్రీలో ముక్కలు ఇవన్నో. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్, పేరు ఆర్ గిరిధర్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఈగల్ ఫోర్స్. ఈగల్ ఫోర్స్ అనేది తెలంగాణ గవర్నమెంట్ చాలా టాప్ ప్రయారిటీ ఇస్తుంది. ఎక్కడ గంజాయి ఉన్న, మత్తు పదార్థాలు ఉన్నా వాళ్ళు పట్టుకోవడం అనేది ఈగల్ ఫోర్స్ యొక్క ప్రత్యేక లక్ష్యం. గవర్నమెంట్ ఇచ్చిన టాప్ ప్రయారిటీలో ఈగల్ ఫోర్స్లో పనిచేస్తూ ఎక్కడ ఏ మూలలో ఉన్నా వాళ్ళు పట్టుకోవడం అనేది ఈగల్ ఫోర్స్ చేస్తున్న పనిలో గిరిధర్ గారి టీం చక్కగా పనిచేస్తుంది. ఈగల్ ఫోర్స్లో పనిచేయక ముందు గిరిధర్ గారు వనపర్తిలు చేశారు, అక్కడ తన మార్క్ ఉంది. అంతకన్నా ముందు పోలీస్ ఆఫీసర్గా ఆయన, పోలీస్ ఆఫీసర్ కాకముందు జైల్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, అక్కడ ఒక మార్క్ ఉంది. తర్వాత ముఖ్యంగా బాసార్లో పనిచేస్తున్నప్పుడు కమ్యూనల్ ఎలా కంట్రోల్ చేశారు. ఇవన్నీ చెప్పే ముందు ప్రస్తుతం ఈగల్ ఫోర్స్లో ఈ మధ్యన టాస్క్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువగా సప్లై డిమాండ్ మీద ఎక్కువగా ఈగల్ ఫోర్స్ ప్రయారిటీ ఇచ్చింది. అసలు డిమాండ్ లేకపోతే సప్లై కట్ అయిపోద్ది కదనే యాంగిల్లో ఈగల్ ఫోర్స్ పనిచేస్తుంది. అందులో భాగంగానే ఇటీవల దుబాయ్ నుండి బాంబే వెళ్తున్న ఒక పెద్ద టాస్క్ని తెలంగాణ ఈగల్ ఫోర్స్ బ్రేక్ చేయడం, దాంతో చాలా పెద్ద టాపిక్ని ఆగినట్లుగా, ఒక పెద్ద టాస్క్ మిషన్ ఆగిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. అసలు అది ఎలా జరిగింది, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ రాకముందు గిరిధర్ గారు బెంచ్ మార్క్స్ ఎక్కడున్న విషయాన్ని సార్ అడిగి తెలుసుకుంది. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, దుబాయ్ టు బాంబే ఒక కంటైనర్ వెళ్తుంది, ఒక టాక్, దానిని తెలంగాణ పోలీసులు పట్టుకోవడం, తెలంగాణ సంబంధంలో తెలంగాణ ల్యాండ్ అయింది, వెంటనే పట్టుకున్నారు. దాంతో బొంబాయి కూడా వెళ్లకుండా అది మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయింది. అసలు ఆ టాస్క్ ఎలా దొరికింది, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎందుకు, ఏ విధంగా వచ్చింది, ఎంతకాలం కష్టపడితే దాన్ని బ్రేక్ చేశారు? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు గతంలో మీరు జైల్ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ రావడం ఏంటి,
నేను చెప్పినట్లుగా పోలీస్ డిపార్ట్మెంట్లో మీ బెంచ్ మార్క్స్ ఎక్కడికి ఉన్నాయి? ఈ ప్రశ్నలకు అన్నిటి సమాధానం చెప్పేందుకు గిరిధర్ గారి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఆ, నా పేరు గిరిధర్ అండి. మాది సొంతూరు కరీంనగర్. నాన్నగారి పేరు నిరంజనాచారి, రావుల నిరంజనాచారి. ఆయన రిటైర్డ్ డిప్యూటీ రిజిస్ట్రార్. అమ్మ పేరు క్షేమ, ఆమె హౌస్ వైఫ్. నాకు ఒక అన్నయ్య శశిధర్ గారని ఇప్పుడు జాయింట్ కమిషనర్ కూకట్పల్లిలో చేస్తున్నారు. మాకు ఒక అక్కయ్య, నా అంటే మధ్యలో, ఆమె పేరు మంజుల. భర్త బ్రహ్మానంద గారు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ. నా పేరు అంటే నా మిసెస్ అపర్ణ, ఆమె ఇప్పుడు చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్గా పనిచేస్తుంది. నాకు ఇద్దరు పిల్లలు, వాళ్ళు చదువుకుంటున్నారు. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు రావాలనుకున్నారు? అంటే చదువుకున్న తర్వాత వెళ్ళారు. మా పోలీసులందరికీ చిన్నప్పటి నుండి ఒక ఖ్వాయిష్ అంటే కాంక్ష ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయాలని. అట్లే నాకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ కొద్దిగా వచ్చిన. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ రాకముందు మీరు జైల్ డిపార్ట్మెంట్కి వెళ్ళారు కదా, మరి అక్కడే ఉండకుండా ఇందులోకి ఎందుకు వచ్చారు? అది కూడా యూనిఫామ్ వేసుకోవచ్చు. అయితే బ్యాక్గ్రౌండ్ చదువు ఏంటంటే క్వాలిఫికేషన్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, అంతకుముందు బిఎస్డబ్ల్యూ బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ హైదరాబాద్ రోడా మిస్త్రీ కాలేజీలో చేశాను. తర్వాత ఎంఏ తెలుగు, తర్వాత జర్నలిజం కూడా చేయడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో. అప్పుడు అందరికీ ఉన్నట్టుగానే నాకు కూడా పోలీస్ కావాలనే తపన చిన్నప్పుడు ఉండే. ఎందుకంటే మేము నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలో పెరిగాం. పోలీసు అనగానే మేము భయపడి పరిగెత్తిపోయింది. పోలీస్ జీప్ వస్తుందంటే అప్పుడు అది వెరైటీగా ఉండేది జీపు, జిప్సీ వచ్చేది. జిప్సీ వస్తుంది అనగానే అంత పారిపోయేది ఇక్కడ. అట్లా పోలీస్ అంటే ఒక భీతి నుండి అరే మనం కూడా పోలీస్ కావాలా అనే ఒక ఆలోచన వచ్చింది. ఇంకా అది మనసులో ఉంది, కానీ అది ఎట్లా సాధించుకోవాలి ఏంది అనేది మనకు పెద్దగా అవగాహన లేదు. అయితే అన్నయ్య సివిల్స్ ప్రిపేర్ అవ్వడం, తర్వాత నాకు అరే గిరి నువ్వు తెలుగు చేయరా, నీకు ఒక పేపర్ గ్రూప్ 1 గిట్ట వస్తే ఒక ఆప్షనల్గా ఉంటుందని చెప్తే ఎంఏ తెలుగు చేయడం. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలి కదా ఫుడ్ కోసం, తెలుగు యూనివర్సిటీలో జర్నలిజం చేయడం. అప్పుడు నోటిఫికేషన్ రావడం, నోటిఫికేషన్లో అన్నయ్య నేను ఇద్దరం కలిపి చదువుకోవడం. ఆయనకేమో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా వచ్చింది, నాకేమో జైల్ డిపార్ట్మెంట్లో వచ్చింది. అప్పుడు నాకు కోచింగ్ లేకపోవడం వల్ల ప్లస్ ఆయన నోట్సే చదువుకున్నా నేను. ఇంతకు అవగాహన లేదు, అంత ఎఫెక్టివ్గా ఇంటర్వ్యూ అన్నీ ఉంటాయి కదా, దాని పరంగా మనకు వచ్చింది జైల్ డిపార్ట్మెంట్లో. అప్పటికి నాకు పెళ్ళి అయిపోయింది. మా మిస్సెస్ ఇక లైఫ్ లాంగ్ జైలేనా అన్నది. తర్వాత అప్పుడు జైల్ డిపార్ట్మెంట్లోనే ట్రైనింగ్లో రాయవెల్లూరులో ట్రైనింగ్, అప్పుడే నోటిఫికేషన్ మళ్ళీ వస్తే మళ్ళీ అప్లై చేయడం జరిగింది. మళ్ళీ అప్లై చేస్తే మనకు సివిల్, నేను ఆడియో వాటిలో ఏం పెట్టుకోలేదు. మాకు మెంటార్ వేముల శ్రీనివాసులు గారు, ఓఎస్డి టు సీఎం గారు, అన్నయ్య వీళ్ళని అడిగి ఏం పెట్టుకోంటే పెట్టుకోగలి, డిఎస్పీ పోస్టులు 68 ఉన్నాయి, అందరూ మంచి పరిచయాలు ఉంటాయి, బాగా సర్వీస్ చేశాను. డిఎస్పీ అంటే జైల్ డిపార్ట్మెంట్ ఎంతకాలం పనిచేస్తారండి? నేను 3 ఏళ్ళు చేశానండి. 2007లో జాయిన్ అయ్యాను. రాయవెల్లూరులో ట్రైనింగ్ 12 నెలలు ఉండే. మేము 7 సభ్యులం. ఇప్పుడున్న ఐజీలు ఉన్నారు కదా, రాజేష్ గారు, మురళీధర్ అని, మురళీబాబు ఇద్దరు వరంగల్ చేసి వచ్చారు. ఇప్పుడు ఐజీలు ఉన్నారు జైల్ డిపార్ట్మెంట్ లో, వాళ్ళు నా బ్యాచ్మేట్స్. అవునా? మన వరప్రసాద్ అని ఇప్పుడు ఐఏఎస్ కన్ఫర్ అయింది ఆంధ్రాలో. రవికిరణ్ ఆయన రాజమండ్రి డిఐజీగా ఉన్నాడు. రాజేశ్వరరావు అని నెల్లూరు జైలు సూపరింటెండెంట్, కడప ఇన్ఛార్జ్ ఉన్నాడు. మేము అంతా 7 బ్యాచ్మేట్స్, 7 స్టార్స్ అప్పుడు అనేది మమ్మల్ని. అయితే కడప జైల్లో మీకున్న బాగా మెమరబుల్ చెప్పండి. కడప జైలు, కడప అనగానే ఫ్యాక్షన్, రకరకాల ఫ్యాక్షన్స్ కనిపిస్తుంటారు. జైలు బయట అలాగ ఉంటుంది, జైలు లోపల అలాగ ఉంటుంది. ఉంటుండే అప్పుడు. కానీ జైల్లో ఎంత పెద్ద పూలైనా పిల్లే, ఎంత బయట పూలైనా లోపల. ఎంత మీరు ఎంత రాచరికం వెలబెట్టినా జైలుకి వచ్చిందంటే మీరు 4 గోడల మధ్య ఉండాల్సిందే. మేము 7 12 నెలలు రాయవెల్లూరులో ఉండాలి. 12 నెలలు ఆ ట్రైనింగ్ కొద్ది గొప్ప మెచ్యూరిటీ వచ్చింది. మేము అప్పుడు జయచంద్ర సార్ ఐపీఎస్ గారు మాకు డైరెక్టర్ జనరల్, ఆయన సార్ వచ్చాడు. వచ్చి సార్ మేము అడిగాను రిక్వెస్ట్, సాయంత్రం పూట కలిసినాక పిచ్చాపాటి మాట్లాడుతుంటే, సార్ ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, 12 months అంటే ఎక్కువ అవుతుంది సార్, ఒక 9 months ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ తర్వాత ఒక 3 months ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వండి, మాకు కూడా ఎక్స్పోజర్ ఉంటుంది జైళ్ళల్లో అంటే. సరే అని చెప్పి, అది బాగుంది ఐడియా అని చెప్పి అప్పుడప్పుడు ఆయన జీవో ఇష్యూ చేశాడు. వెంటనే మేము 9 నెలలు కంప్లీట్ కాగానే 3 months ప్రాక్టికల్ ట్రైనింగ్కు నేను, మా అత్తగారు కడప కాబట్టి కడపలో చేద్దామని చెప్పి అక్కడ పెట్టుకున్నా.
ఆ కడప లో ట్రైనింగ్ గమ్మతైన ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఖైదీలు టీడీపీ పార్టీ ఖైదీలు ఉండేది. వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు బాగా. నాకు వాళ్ళ అంతా వెనుక ఇంత పెద్ద ఫ్యాక్షన్లు, వీళ్ళు చాలా బలవంతులు, ఇవన్నీ నాకు ఐడియా లేదు. కొట్టుకున్నారు కాబట్టి వెంటనే నేను కూడా అడ్డుకున్నా, గట్టిగానే ఫోర్స్ఫుల్గానే అడ్డుకున్నా. విడదీయడం జరిగింది. వాళ్ళని ఆ బ్యారక్లో, వీళ్ళని ఈ బ్యారక్లో వేయడం జరిగింది. వచ్చి వెంటనే రిపోర్ట్ రాసి అప్పటికే సూపరింటెండెంట్ గారికి తెలిసింది. జైలంతా గందరగోళమైంది. చాలా ఇట్లా ఉద్రిక్తత అన్నట్టు మీరు అంటారు. అంటే ఇప్పుడు ఎస్పీ గాని అప్పుడు జైలర్, అప్పుడు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ హుక్కుమా జైలర్ హుక్కుం ఇది. అయితే వెంటనే రిపోర్ట్ రాసి సార్కి వచ్చి చెప్పిన, సార్ ఇది చాలా సీరియస్ ఉంది, కొట్టుకున్నారు, బ్లీడింగ్ ఇంజురీ అయింది అని చెప్తే వెంటనే సార్ జయచంద్ర సార్తో మాట్లాడినట్టుంది. ఇక వాళ్ళు ఏం మాట్లాడుకున్నా తెలియదు. గిరిధర్ కొద్దిగా నువ్వు కింద సిచ్యువేషన్ కంట్రోల్ చేయన్నాడు. సరే సార్ అని కింద అంతా మేనేజ్ చేస్తున్నాం. ఇంతలో ఆర్డర్స్ వచ్చేసినాయి. ఏంటి, వాళ్ళని జైలు షిఫ్ట్ చేయాలా, ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఆర్డర్స్ వచ్చినాయి. రాగానే సార్ మళ్ళీ సూపరింటెండెంట్ గారే అక్కడ డిస్ట్రిక్ట్ ఎస్పీ గారితో మాట్లాడాను. స్పెషల్ పోలీస్ వాళ్ళందరినీ పిలిపించారు. ఒక 5 వెహికల్స్ వచ్చాయి. వీళ్ళందరినీ లాకప్ చేయడం జరిగింది. మళ్ళీ సార్ ఏమన్నాడు, అక్కడ అప్పుడున్న డిఎస్పీ వెళ్ళిపోయాడు ఇంటికి. డిప్యూటీ సూపరింటెండెంట్ జైల్స్ వెళ్ళిపోయినాక నేనే అప్పుడు గిరిధర్ వాళ్ళని పట్టుకొస్తా సార్ అని చెప్పిన. సార్ పిలుస్తున్నాడు అని వాళ్ళని లాకప్ నుండి బయటకు తీసుకురావడం. ఇక తీసుకొచ్చినాక వాళ్ళకు మళ్ళీ మెయిన్ గేట్కి తీసుకొచ్చి గేట్లు క్లోజ్ చేశాం. ఆ 5గురికి అర్థమైంది, ఓహో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, మమ్మల్ని ఎక్కడికో షిఫ్ట్ చేస్తున్నారు లేదా కొడతారు అని అర్థమైంది. వాళ్ళు ఎవరో నాలెడ్జ్ జైలు షిఫ్ట్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకుని ఇక తిట్టడం మొదలు పెట్టారంటే మా చెవులు పోయినాయి. అంత బూతులు ఇష్టం ఉన్నది. ఆయన కొద్ది ఇంకా మాకు కూడా కొద్దిగా కోపం వస్తూ ఉంటుంది కదా. బలవంతంగా వాళ్ళను ప్రెస్ చేసి స్పెషల్ పోలీస్కి అప్పచెప్పడం. స్పెషల్ పోలీసు వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్క జైలుకి తీసుకెళ్ళడం జరిగింది ఆర్డర్స్ ప్రకారం. ఒకరిని వరంగల్, విశాఖపట్నం, చెంచల్గూడ, చెర్లపల్లి, నెల్లూరు ఇట్లా షిఫ్ట్ చేయడం జరిగింది. దాంతో కడప జైల్లో నేను 2 months పైననే ఉన్నా. ఎంత సైలెంట్గా ఉందంటే అంత సైలెంట్గా. అంటే ఒక పెద్ద చర్య చేపట్టడానికి ఎంత గుండె ధైర్యం కావాలన్నది ఆ సూపరింటెండెంట్ గారిని చూస్తే అర్థమైంది. ఆయన అబౌట్ టు రిటైర్ ఉండే, ఆయనకు కూడా భయం అనేది ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం ఆయన సిస్టమ్ కాపాడడానికి ఎదురొడ్డాడు. అది నాకు బాగా నచ్చింది ఆయన మీద. కడప తర్వాత అండి అనంతపురం. కడప తర్వాత అనంతపూర్లో ఉన్నప్పుడు అది అనంతపూర్ డిస్ట్రిక్ట్ జైల్లో అప్పుడు సూరి ఉండే, మధ్యచర సూరి. ఆయనతో ఒక 15 days అక్కడ ట్రైనింగ్ ఉంటే డైలీ కలిసేది. నాది సోషల్ వర్క్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కేస్ స్టడీస్ లాగా చేస్తూ ఉంటా. వీరి యొక్క వ్యక్తిగత ఆలోచనలు ఎట్లుంటాయి, వీళ్ళ నెక్స్ట్ మూమెంట్ ఏముంటుంది, వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, అసలు ఈ సిచ్యువేషన్ రావడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ పనిచేసినాయి కల్చరల్గా కానీ. కార్ బాంబ్ కేసులో వచ్చాడు ఆయన మీదకి. అవును, కార్ బాంబ్ కేసు. కార్ బాంబ్ ఇక్కడ కాదనుకుంటానండి, అనంతపూర్ జైల్లో ఉన్నాడు, నాకు గుర్తులేదు ఏ సంవత్సరం అది. ఇది 2007-8 మధ్యలో. సార్ సూరి జైల్లో ఉన్నప్పుడు ఆయన యాటిట్యూడ్ ఎలాగుండేది, అంటే రవిని చంపడానికి ప్లాన్ వేయడం అటువంటి జరిగేదా లేదా కాముకుంటా? అట్లా ఎప్పుడు చెప్పలేదు. ఆయనకు ఒక సెపరేట్ బ్యారాక్ ఉండేది. ఆ బ్యారాక్ లో ఆయనకు ఒక అసిస్టెంట్ ఉండేది. అతను వండి పెట్టేది. అతను కాన్విక్ట్ ప్రిజనర్ని పెట్టారు. ఈయన ఏం లేదు, సిగరెట్లు తాగడం, జస్ట్ కూర్చోవడం కామ్గా, ఏమీ ఆలోచన లేదు. మనం పోయి మాట్లాడితే తప్ప నోరు విప్పేది కాదు. ఏం సూరి బాగున్నావు అని అడిగితే బాగున్నా సార్ అనేది, చేతులు కట్టుకొని ఉండేది. జైలు అధికారులను చాలా గౌరవించేది. గొడవలు ఉండవు, అరవడం కానీ నాకు ఇది కావాలి డిమాండ్ అది ఏముండదు అనేది. సిగరెట్లు తాగడం, మౌనంగా కూర్చోవడం, అది నేను ఆయన నా 15 days అబ్జర్వేషన్. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈయన ఏదో బాగా బలీయమైన నిర్ణయంతో కూర్చున్నాడు అనేది అప్పుడు అనుకున్నా. కానీ ఇంత స్టెప్ తీసుకుంటాడు, చంపుతారు ఇట్లా అని ఆలోచన లేదు. ఎందుకంటే అక్కడ అటువంటి సూపరింటెండెంట్ గారు అప్పుడు టఫ్గా ఉండేది, ఎవరిని ఎంటర్టైన్ చేయకపోవడం. ఇంటర్వ్యూయర్స్ కూడా ఎవరు ఇంటర్వ్యూస్ గురించి వస్తున్నారు కూడా స్క్రూటినీ చేసి ఇచ్చేది. అనంతపూర్ తర్వాత వరంగల్కి వచ్చాను. వరంగల్లో కూడా నేను రిమాండ్ నక్సల్స్ ఖైదీలు కదండి ఉన్నారు, చేయడాలు అన్ని ఉండేవి కదా ఉండేటివి. అయితే అక్కడ కూడా కొన్ని సన్నివేశాలు జరిగినాయి, కొట్లాట జరిగింది నాకు వాళ్ళకు. అప్పుడు కూర రాజాన్ని ఉండేది,
ఉమ్. ఈ కుర్ర రాజన్న యాక్చువల్గా మెయిన్ మావోయిస్ట్ గ్రూప్ కాదు, జనశక్తి. జనశక్తి గ్రూప్. జనశక్తి గ్రూప్ వాళ్ళు ఈ పిల్ల గ్రూపులు అన్నీ ఉన్నాయి కదా, జనశక్తి, ఎన్డీ ఎన్డీ ప్రజా పార్టీ, ప్రతిఘటన. ప్రజా ప్రతిఘటన, ఇవన్నీ ఒక బ్యారెక్లో ఉండేది. ఉమ్. మావోయిస్టులు అంతా ఒక బ్యారెక్లో ఉండేది. అయితే ఈ కూర రాజన్న కొద్దిగా ఏజ్డ్ గౌరవప్రదమైన వ్యక్తి అన్నట్టుగా వాళ్ళు అనుకొని ఆయనను వాళ్ళతో పెట్టుకునేది అన్నట్టు. ఈయనకు ఒక దోమతెర, ఈయనకు ఒక అసిస్టెంటు, కాన్విక్ట్ ప్రిజనర్ అసిస్టెంట్గా ఉండేది. అంటే వాళ్ళ గ్రూప్ అతని, ఉమ్. ఇతనికి అన్ని సదుపాయాలన్నీ ప్రొవైడ్ చేసేది అందులోని. ఈ అంటే విత్ ఇన్ ద బ్యారక్ జరిగేది కాబట్టి మేము కూడా ఏం పట్టించుకోకపోయేది. అంతకుముందు కొద్దిగా డామినెంట్ వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఉండేది. ఎప్పుడైతే మనం ఫ్రెష్గా పోయినాము, మనకేముంటుంది, గవర్నమెంటే అల్టిమేట్ మాకు. అవును. గవర్నమెంట్ ఏం చెప్తుందో మేము అది చేస్తాం. అవును. మేము బికాజ్ వీ సర్వెంట్ టు ది గవర్నమెంట్ అని చెప్పి నేను కొద్దిగా టైట్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు రిమాండ్ సెక్షన్ ఇచ్చారు. టైట్ చేస్తే నా మీద పత్రికల్లో రాయించడం చేశాడు, ఇంకా టైట్ చేసి. ఉమ్. ఒకసారి విమలక్క గారు కూడా వచ్చారు. ఆవిడ వచ్చి జైలర్ అన్నావు, మటన్ కర్రీలో ముక్కలేవన్ను అని ఏదో వాడిందని వాళ్ళు వచ్చి చెప్పారు. మా గార్డ్స్ వచ్చి చెప్పారు, సెంట్రీ వాళ్ళు, సార్ ఇట్లా వాడుతుంది సార్ మన మీద అసహ్యంగా. అంటే సరే అని చెప్పి ఆమె ఇంటర్వ్యూకు ములాఖాతుకు పెట్టుకున్నాను. నేను ములాఖాతుకు అదే రాసి, నువ్వు ఇట్లా వాడుతున్నావు కాబట్టి ఇది అగెనెస్ట్ టు ది కాంట్రాక్ట్ రూల్స్ అని చెప్పి రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ చేస్తే ఆమె చాలాసేపు ఎదురు చూసి మళ్ళీ బతిమలాడి, సార్ నేను మళ్ళీ ఇంకోసారి జైలుకు వ్యతిరేకం కాదు అంటే మీరు రాసి ఇవ్వండి అంటే, అప్పుడు ఆమె తప్పకుండా నేను జైలు రూల్స్ను అతిక్రమించా అని చెప్పి రాసిస్తే అప్పుడు నేను ఇవ్వడం జరిగింది. ఇక కుర్రరాజన్న వాళ్ళంతా కొద్దిగా టైట్ చేసాం. అప్పుడు సజ్జనార్ సార్ ఎస్పీ గారు ఉండేది. సారు బాగా సపోర్ట్ ఇచ్చేది మాకు. సార్ అని నేను ఫోన్ చేయగానే ఇమీడియట్ ఫోర్స్ కావన్నా అని చెప్పి ఇచ్చేది. అయితే ఒకసారి ఏమైందంటే, ఈ ప్రజా ప్రతిఘటన ఏదో చిన్న గ్రూప్లో ఒక ఇద్దరు నక్సలైట్లు మెడికల్ పారామెడికల్ యూనిట్ ఉంటుంది కదా మాకు, ఆ యూనిట్లో ఒక అమ్మాయి మందులు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఆమె చేయిని పట్టుకున్నట్టుగా ఆమె కంప్లైంట్ చేసింది మాకు. తీసుకొచ్చి అడుగుతున్నాం, క్వశ్చన్ చేస్తే వాళ్ళు తిరగబడ్డారు. ఎట్లుంటుంది వాళ్ళది, మేము నక్సలైట్లు అదే అన్నట్టుంటే బాగా వాయించి పడేసి అప్పుడు వాళ్ళు ధర్నా చేయడం స్టార్ట్ చేశారు, మేము లాకప్ కాము అని. అదంతా రికార్డ్ చేసి నువ్వు లాకప్ అవుతావా కాకపోవడం నీ ఇష్టం, నువ్వు లాకప్ కాకపోతే నేను ఇక్కడ వెపన్ పెట్టుకుని కూర్చుంటానే, లాకపోతే నువ్వు పోయి చక్కగా పడుకుంటావు అంటే వాళ్ళు భోజనాలు చేయకుండా ఇబ్బంది పెడితే నేను అప్పుడు సార్కి ఫోన్ చేసిన, మా సూపరింటెండెంట్ సార్కి పోతే చేస్తే ఎస్పీ గారితో మాట్లాడండి ఒకసారి నేను మాట్లాడి, ఫోర్స్ కావన్నా గిరిదారు అంటే, సార్ ఒక్కసారి ఫైనల్ మాట్లాడతాను నేను, మరి కాకపోతే చూద్దాం అప్పుడు అని చెప్పిన. మీరు లాకప్ కాకపోతే అది మీకు నష్టం, దోమలు కుడితే మీకే చలి పెడుతుంది, మీరు పోతా అంటే పోండి, లేకపోతే మేము కూడా ఇన్నే కూర్చుంటాం, సెంట్రీ ఇద్దరిని పెడతా నేను, వెపన్ పెట్టి కూర్చుంటాం, తమాషా చేస్తే ఫైర్ ఓపెన్ చేస్తాం. కొద్దిసేపు ఇక వాళ్ళు డిస్కస్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. అయితే దీన్ని బేస్ చేసుకొని నా మీద ఒక పెద్ద కంప్లైంట్ పెట్టిండు ఆయన. పెడితే అప్పుడు డిఎల్ఎస్సి సెక్రటరీ గారేమో ఆయన వచ్చారు నా మీద ఎంక్వైరీ చేద్దామని. చేస్తే నన్ను నిలబెట్టి వాళ్ళ ఖైదీలందరూ కూర్చోబెట్టి ఆయన చైర్ మీద కూర్చోబెట్టి అడిగారు, అవును సార్ నాకు వీళ్ళు చాలా ఇబ్బందికరం చేస్తారంటే, నా మీద అన్నీ చెప్పిండు, వీడు కొడతాడు, తిడతాడు, కంట్రోల్ చేస్తున్నాడు, బాగా ఇది చేస్తున్నాడు అది చాలా చెప్పారు. చెప్తే అవును సార్ నేను చేస్తాను, నేను ఎందుకు అట్లా చేస్తున్నావు అన్నాడు. అనగానే నేను కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి సార్కి ఇచ్చిన, సార్ ఇట్లా చేస్తారు చూడండి అంటే, దాని మీద ఏముంటుందంటే డాక్టర్ దగ్గరికి ఈయనే పంపుతాడు అన్నట్టు, ఈయననే డిమాండ్ చేస్తాడు, నాకు ఫిష్ 1/2 కిలో, ఎగ్స్ ఇన్ని, పాలు ఇన్ని అని రాసి కింద సంతకం పెట్టి పంపుతాడు డాక్టర్కి. అవి అప్పుడు ఆయన ఇవ్వాలన్నట్టు. ఆయన డాక్టర్స్ ఆబ్వియస్లీ వాళ్ళకి ఏమవసరం, పంచాయతీ పెట్టుకునే ఇంట్రెస్ట్ ఏం లేదు, పంపేది. అది నేను చూపెట్టిన, సార్ ఇట్లా చేస్తారు కాబట్టి నేను ఇట్లా చేస్తున్నా సార్ అని చెప్పగానే జడ్జి గారికి ఒక మాట మాట్లాడలే, ఏంటండి మీరు ఇట్లా చేస్తే ఎట్లా అని వాళ్ళకే నక్సలైట్లకే మాట్లాడి, ఇట్లా చేయొద్దు మీరు, జైలు అనేదాన్ని ఒక పవిత్ర స్థలంగా, ఒక న్యాయానికి ప్రతీకగా తీసుకోవాలి, మీరు ఇష్టం ఉన్నట్టుగా చేయొద్దు అని చెప్పి
వెళ్ళిపోయింది ఆయన. అది అటువంటి పని. సార్ వరంగల్ జైలు తర్వాత గ్రూప్ 1 రాశారా? మళ్ళీ మళ్ళీ గ్రూప్ 1 రాశాను. గ్రూప్ 1 రాశారు, సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ ఫస్ట్ అయ్యాను. పోస్టింగ్ ఫస్ట్ పోస్టింగ్ గురిజాల్లో ఇచ్చారు. నల్గొండలో ప్రాక్టికల్ ట్రైనింగ్ అయింది. గురిజాల ఇచ్చారు. ఎవరండి ఎస్పీ అప్పుడు మీకు? అప్పుడు రవిచంద్ర సార్ ఫస్ట్ ఎస్పీ, తర్వాత సత్యనారాయణ గారు రెండో ఎస్పీ. గురిజాల కొద్దిగా ఫ్యాక్షన్ ఏరియా, చాలా టఫ్ ప్లేస్ అది. అప్పుడు నక్సలిజం ఎఫెక్ట్ ఉన్నది కొద్దిగా. అప్పుడు నక్సలిజం అంటే జానాబాబురావు అనే ఒక వ్యక్తి ఆ నల్లమల అడవుల్లో మాకు ఆనుకొని ఉన్నాడు అనేది ఇన్ఫర్మేషన్. ఇద్దరు లేడీస్ తో ఉంటున్నాడు, 2-3 వెపన్స్ ఉన్నాయని సమాచారం సేకరించిన. మరి మా ఎస్పీ గారు ఎందుకు ఆపారు, తర్వాత ఎన్కౌంటర్ అయింది. నేను వచ్చిన తర్వాత ప్రకాశం ఓటర్లో ఎన్కౌంటర్ అయ్యారు. అది మొత్తం లొకేట్ చేసి అన్ని పెట్టుకున్న తర్వాత లాస్ట్కి మూమెంట్ అప్పుడు ఎందుకో అంటే అక్కడి స్థితి ఎట్లుండను మనకు తెలీదు. ఆఫీసర్ల నిర్ణయం. ఎన్కౌంటర్ ఐడియా ఉందా మీకు? ఐడియా ఉంది నేను ఐడియా ఉంది. ఆ ఎన్కౌంటర్ లో AK-47 3 దొరుకుతాయి. అవును, కానీ SLR ఒకటి ఉంటుంది. నేను అప్పటికి అక్కడి నుండి వచ్చేసాను. కానీ మహబూబ్నగర్ లో కోర్టులో దొంగలేసిపడ్డ తుపాకీతో వాళ్ళిద్దరికి ఎన్కౌంటర్ అవుతుంది అనేది తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. నాకు ఇంకా ఐడియా లేదు. నేను ఐడెంటిఫై చేసి లొకేట్ చేసిన అతను తర్వాత ఎన్కౌంటర్ అయింది అనేది నాకు ఐడియా ఉంది. గురిజాల్లో మీకు మర్చిపోయినా చెప్పండి. గురిజాల్లో ఒకసారి 2 మర్డర్ కేసులు అండి చెప్పుకోదగ్గ. అక్కడ ఎక్కువ డబుల్ మర్డర్ కేసులు, ట్రిపుల్ మర్డర్ కేసులు జరుగుతుండే. ఒకసారి ఆ రోజు నా మ్యారేజ్ డే కూర్చొని కాఫీ తాగుతున్నా ఫోన్ వచ్చింది, సార్ మర్డర్ అయింది, డబుల్ మర్డర్ అని చెప్పగానే దాచేపల్లి దగ్గర బూదావాడ అని ఉంటుంది. దాచేపల్లి నుండి బూదావాడ వెళ్ళేటప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది, పక్కన సిమెంట్ రోడ్ వేసి ఉంటుంది. ఆ సిమెంట్ రోడ్ మీద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ చేసి చంపారని వెళ్ళాము. భార్యాభర్తలను ఇద్దరు చనిపోయి ఉన్నారు. భర్త ఈ సిమెంట్ రోడ్ పక్కన ఫెన్సింగ్ ఉంటుంది, సిమెంట్ ఫ్యాక్టరీ, ఆ ఫెన్సింగ్ ఒడ్డున పడి ఉన్నాడు. భార్య రోడ్డు మన షోల్డర్ ఉంటుంది, రోడ్ షోల్డర్ మొరం వేసి ఉంటుంది కదా, ఆ మొరం మీద భార్య పడి ఉన్నది. అన్ని రాళ్ళు గుచ్చుకుపోయి ఉన్నాయి. ఒక టాటా ఏస్ బండి పోయి ఆ పోల్స్ గుద్దుకున్నాయి, ఇరుక్కుపోయినది. చూస్తే భర్త మెడ నరికినప్పుడు, మెడ నరికితే చాలా దాదాపు ఒక 1/2 లీటర్ నుండి లీటర్ రక్తం వస్తుంది ఈ పార్ట్ నరికారు. కానీ అక్కడ వచ్చింది ఒక కప్పు అంతే వచ్చింది. అంటే ఓకే, దాని అర్థమైంది ఆల్రెడీ చనిపోయాడు ఆయన, చనిపోయాడని నరికిండు. అరే ఎవరు అని చెప్పి మనం వర్క్ స్టార్ట్ చేసాం. మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక అతన్ని ఆటోలో, అది టాటా ఏస్ బండిలో కొన్ని 1-2 డాక్యుమెంట్స్ దొరికితే ఆ డ్రైవర్ను లిఫ్ట్ చేసుకున్నాం. తర్వాత ఇంటరాగేట్ చేస్తే నాకు ఫలానా అతను సుపారీ ఇచ్చాడు, ₹1,00,000 ముందు, 1,00,000 తర్వాత ఇస్తున్నారు, తీసుకొచ్చి మేము వెయిట్ చేస్తున్నాం. ఈయన బూదవాడ వెళ్తున్నప్పుడు మేము మాట వేసినాం, ఎదురుకొచ్చి నేను దాదాపు 80-85 స్పీడ్తో కొట్టినా సార్. ఓ 20-25 అడుగుల ఎత్తు నుండి ఎగిరి కింద పడ్డారు. భార్య పడిపోయింది, భర్త కొద్దిగా కదులుతుంటే నేను కూడా ఇరుక్కుపోయిన దానిలో. పోతే నాకు సుపారీ ఇచ్చిన వాళ్ళు ఆ పొలాల్లో దాక్కున్న వాళ్ళు వచ్చి నన్ను బాగా బయటకు లాగితే నేను వెయిట్ వేసానని చెప్పిండు. అంతా రికార్డ్ చేసి అందరినీ లిఫ్ట్ చేశాం. దాదాపు 13 మందిని లిఫ్ట్ చేస్తే అందులో మెయిన్ మాస్టర్ మైండ్ HIV పాజిటివ్, 60-65 ఏళ్ళు, వాళ్ళ ఇంట్లోనే ఇదంతా ప్లాన్ జరిగింది. అదే పిడుగురాలు అతను అందరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతను జైల్లో ఉన్నప్పుడు, రిమాండ్ పీరియడ్లో ఉన్నప్పుడు అతను చనిపోయిండు, ఆ మాస్టర్ మైండ్. మిగతా 12 మందికి లైఫ్ పడింది. ఎందుకండి చంపారు భార్య భర్తల్ని? ఇప్పుడు ఈ బూదవాడలో ఈ ఎవరైతే చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకున్నారు. కానీ ఈ డిసీజ్డ్ అంటే చనిపోయిన వ్యక్తి అతను ఒక్కడే బూదవాడ ప్రజలందరి మనసులు గెలుచుకున్న వ్యక్తి. అక్కడ రేషన్ షాప్ నడుపుతాడు, మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి, వీడు అడ్డం ఉంటాడని చెప్పి చంపించడం. భార్య ఎందుకు ఏం చేసింది? భార్య ఏం చేసింది అనేది, ఆమె విక్టిమ్, టోటల్ విక్టిమ్ ఆమె. ఆయన టీవీఎస్ చాంప్ మీద వస్తున్నాడు, వెనుక కూర్చున్నది ఆమె, కూర్చోవడం వల్ల చనిపోయింది. అందుకే భార్యను ఆమె చనిపోయిందా బతుకుందా అని కూడా వీళ్ళు చూడలే, టార్గెట్ కొట్టారు. రెండోసారి పారిపోయింది. అదొకటి. రెండోది మేము ఇంకొకసారి, నేను సాయంత్రం పూట అదే సిఐ, నేను ఎస్ఐ ఒకరు వస్తే టీ తాగుతా కూర్చున్నాం ముందట. ఇంతలో మాకు నల్ల గురువారెడ్డిని చంపారు సార్ అని చెప్పి
నల్ల గురువారెడ్డి ఎవరు బాబు అంటే ఫ్యాక్షనిస్ట్, చాలా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అని చెప్పి మాకు వెంటనే ఎస్పీ గారు ఫోన్ చేశారు, ఐజీ గారు ఫోన్ చేశారు, గిరిధర్ ఏమైంది, నల్ల గురువారెడ్డిని చంపారు. సార్ నేను పోతున్నా సార్ సీన్లోకి అని చెప్పి పరిగెత్తడం, నడి రోడ్డు మీద శవం పడి ఉన్నది, ఇట్లా గడ్డి పెండ కలిపి వేస్తారు కదా వేస్ట్, దానిలో కొత్త హీరో హోండా స్ప్లెండర్ బండి దానిలో చిక్కుకొని నిలబడి ఉన్నది, డెడ్ బాడీ ఇట్లా పడి ఉన్నది, ఈ పార్ట్లో ఓపెన్ అయింది, గుండె బయటకు కొద్దిగా వచ్చి నల్లగా అయి ఉన్నది. ఎవరో గొడ్డలు బట్టి నల్ల గురువారెడ్డి పోతుంటే కొట్టారు, కొడితే అతను ఎగిరి పడ్డాడు, గుండె పగిలి బయటకు వచ్చిందని చెప్పి పుకారు. ఓ అంతా గురిజాలంతా, ఎందుకంటే దాదాపు 70-80 కేసులలో ఉన్న వ్యక్తి అంతా ఇట్లా ప్యానిక్ అయిపోయింది అన్నట్టు. మేము అసలు ఇతని ఫస్ట్ ఫోన్ చేసింది ఎవరు అనే దగ్గర మేము ఆలోచన చేసినాం. ఫోన్ ఎటు వచ్చింది అంటే 108 వెహికల్ వచ్చిపోయింది అనేది ఒకటి తెలుసు. అరే 108 వెహికల్ ఎట్లా వచ్చింది ఇక్కడికి, ఎవరిని తీసుకుపోయింది అని, వీడియో ఇక్కడే ఉన్నాడు, ఎవరిని తీసుకుపోయిందని 108 ఫోన్. సార్ నాకు మేము ఒకరిని షిఫ్ట్ చేసాం సార్, ఫలానా 108 వెహికల్ అంటే వెంటనే ఆ డ్రైవర్కి ఫోన్ చేశాం. ఎవరు ఏమైంది అంటే, సార్ మాకు ఫోన్ వచ్చింది, ఇట్లా ఒకతను ఇద్దరు రోడ్డు మీద పడి ఉంటే ఒకతను బతికున్నాడు, అతన్ని తీసుకొని పోయినాం అన్నాడు. అసలు మీకు ఫోన్ చేసింది ఎవరు? ఆయన ఒక నంబర్ ఇచ్చారు, అతన్ని మేము అడిగాము, మరి నువ్వు అతని ఫోన్ చేస్తే, అవును సార్ నేను అక్కడ ఉన్నా, ప్రజెన్స్ లో ఉన్నా అంటే, ఎవరైనా గొడ్డలు పెట్టి ఎవరు నరికినరా బాబు అని, మాకు గొడ్డలు పెట్టి నరికిన అనేది తెలిసింది, గొడ్డలు ఎవరు నరికింది సార్ అని మమ్మల్ని అడుగు. మరి ఎట్లయింది యాక్సిడెంట్ అంటే, అదే సార్ ట్రాక్టర్ గుద్దింది అని. అరే ఎట్లా ట్రాక్టర్ గుద్దిందిరా బాబు అంటే, అక్కడ గురిజాల్లో ఏం చేస్తారంటే ఈ వడ్ల బస్తాలు పెట్టుకోవడానికి వింగ్స్ ఓపెన్ చేస్తారు, ట్రాక్టర్ వింగ్స్ ఓపెన్ చేసి హుక్స్ వేస్తారు, అంటే ఎక్కువ క్వాంటిటీ పోవడానికి. అయితే నల్ల గురువారెడ్డి అట్లా ఎదురుగా వస్తున్నాడు, ఈ ట్రాక్టరు రైట్ సైడ్ సందులోకి వెళ్ళాలి, ఊర్లోకి వెళ్ళాలి, ఇది టర్న్ తీసుకుంటున్నది, అతను కొద్దిగా లిక్కర్ తీసుకుని ఉన్నాడు, స్ట్రైట్ ఇంకో వ్యక్తితో వస్తున్నాడు, వచ్చి స్ట్రైట్ గా ఈ వింగ్స్ కు గుద్దుకున్నాడు, గుద్దుకొని ఎగిరి పడిపోయాడు. బండి ఏమో పోయి ఆ కుప్పలో చిక్కుకున్నది, ఇంకో అతను ఎగిరి కింద పడితే తలకు దెబ్బ తాకింది, అతనేమో బతికున్నాడు కాబట్టి అతన్ని షిఫ్ట్ చేసి, ఇతనికి గీడ తాకింది, గట్టి ఫోర్స్ఫుల్ గా తాకింది, కొద్దిగా కింద పడడం వల్ల అతను చనిపోయాడు. ఇది జరిగిన విషయం, యాక్సిడెంట్ ఇది. వెంటనే మనం ఆ ట్రాక్టర్ అటు దిక్కుపోయిన ప్లేస్ కు టీమ్స్ పంపడం జరిగింది. పంపితే అతను చెప్పాడు, ఫలానా వాడు డ్రైవ్ చేసుకుంటూ పోతుంది సార్, ఒక ఫలానా వాళ్ళ ఇంట్లో ఆ ట్రాక్టర్ అప్పుడు వాడు కడుగుతున్నాడు, ఆ బ్లడ్ స్టెయిన్స్ కడుగుతున్నాడు, వెంటనే పట్టుకొని, అంటే అప్పటిదాకా వాళ్ళు ఇట్లా అయింది అని చెప్పి డిస్కస్ చేసుకుంటే, మరి ఇట్లా అంటే ఆ బస్తాలన్నీ దింపించడం అదంతా టైం పట్టింది, కడుగుతుంటే మనం పట్టుకున్నాం, అట్లే ఫోటోలు తీసి తీసుకొచ్చి, లేదంటే ఫ్యాక్షన్ గా చూపిద్దాం అంటున్నారేమో, ఇక అది క్రియేట్ అవుతుంది. మనం వెంటనే రియాక్ట్ కావడం వల్ల మనకు వెంటనే మళ్ళీ సార్కు, ఎస్పీ గారికి, ఐజీ ఎవరు ఎస్పీ గారు అంటే అప్పుడు సత్యనారాయణ సార్ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మీకు పొద్దున్న ఇప్పుడున్న హరీష్ కుమార్ గుప్తా సార్, ఇప్పుడు డీజీపీ గారు, అప్పుడు మాకు ఐజీ గారు. అంటే మీకు గురజాల్లో పృథ్వీనారాయణ ఆయన ఉండేవారు ఎదురేరా? మా ముందు. ఓకే సరే, గురజాల తర్వాత భైన్సా చేశాను. భైన్సాలో ఒక 1 year చాలా కమ్యూనల్ ఇష్యూ కదండి అక్కడ, దాన్ని ఎలా డీల్ చేశారు? కమ్యూనల్ ఇష్యూ అంటే నాకు 2 వర్గాల వారి కాన్ఫిడెన్స్ పొందగలిగిన, కొద్దిగా టఫ్ గా ఉండేది. అప్పుడు గజరావు భూపాల్ సార్ ఎస్పీ గారు ఉండేది, కొద్దిగా నాకు లిబరల్ గా హ్యాండ్ ఇచ్చేది ఆయన. బైన్స్ లో ఎప్పటి నుంచో నడుస్తుంది అది, ఏది ఎక్కడ ఏం జరిగినా కమ్యూనల్ అయినా ముందు అక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఒక చిన్న యాక్సిడెంట్ లో 2 మతాలు ఉంటూ మీకు తెలిసిందే. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే చాలా మంది ఆఫీసర్లు ఏమంటారు, చిన్న ఇష్యూని వెంటనే రష్ అప్ అయిపోవాలి అంటారు, అది కరెక్ట్ అంటారా? లేదు కొంతమంది ఆఫీసర్లు కేసులు పెట్టి జైల్లో పెడితే వాళ్ళ మార్పు వస్తుంది అంటారు, ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటారు? అంటే ఎప్పుడు కానీ పోలీసు ప్రజెన్స్ ఉన్నది అంటే క్రైమ్ జరగడానికి, అల్లర్లు జరగడానికి అవకాశం తక్కువ. రెండోది మనకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సిందే, ఇది చట్టపరంగా మనం కోర్టులు, జైల్స్, శిక్షలు పడితే అందరు సెట్ అయిపోతారు. అయితే నేనున్నప్పుడు కొన్ని అంటే మేజర్ వర్క్స్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ వైడనింగ్ చేసాం. రోడ్ వైడనింగ్ దాదాపుగా 20-30 సంవత్సరాల కథ అది. 80 అడుగుల రోడ్డును 50 అడుగులు ఆక్రమించుకొని ఉంటారు.
దాన్ని అప్పుడు బాబు అహ్మద్ సార్ కలెక్టర్ గారు, ఉమ్, గజరావు భూపాల్ సార్ ఎస్పీ గారు. ఉమ్, బాబు అహ్మద్ గారేమో చేస్తారా మీరు రోడ్డు వైడన్ చేస్తారా, నేను ఆర్డీఓని పంపిస్తా అని చెప్పి, మేము ఎందుకు మేము చేస్తాం సార్ అని మేము. ఉమ్, అది దాదాపు 1 కిలోమీటర్ ప్లస్సే ఉంటుంది ఆ రోడ్డు. దాదాపు 2000 పైన షాప్స్ కూలగొట్టడం జరిగింది. ఉమ్, ఆ, దానికి ఫోర్స్ అంటే నేను అడిగిన సార్ నాకు 10 టీంలు కావాలా, మంచి స్ట్రాంగ్ గట్టిగా ఉన్న వాళ్ళు పంపండి సార్ అని మా ఎస్పీ గారు చెప్తే సరే అన్నాడు. అయితే ఈ ఎల్లుండి Demolition. రోడ్ వైడనింగ్ డెమాలిషన్ అని చెప్పి ఉండగానే ఆ రోజు ముధోల్ మాస్క్లో ఒకడు చిన్న పిగ్లెట్ను చంపివేశాడు. ఉహు, నేను పొద్దున ఏదో రన్నింగ్ చేసుకుంటా ఉన్నాము, మేమంతా ఎస్ఎల్సి వెళ్ళాము. గడ్డైన వాగు మీద ఇన్ఫర్మేషన్ రాగానే పరిగెత్తుకెళ్ళాం. దాదాపు 1000-2000 మంది ముస్లిమ్స్, ఉమ్, పెద్ద గొడవ. కానీ ఒక్కరు కూడా స్టోన్ పెల్టింగ్ కానీ తోయడం కానీ మమ్మల్ని తిట్టడం కానీ చేయలేదండి. బికాజ్ మా యొక్క ఇంటిగ్రిటీ నేనైతే నమ్ముతున్నా. వాళ్ళతో ఉన్న ఆ సత్సంబంధాలు మాకు అట్లా ఉండేవి. వాళ్ళు నమ్మారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఒకటే అడిగారు, సార్ డాగ్ స్క్వాడ్ పిలిపించండి అని చెప్పారు. మేము ఆ పిగ్లెట్ తీయడానికి ట్రై చేస్తే వాళ్ళు తీయనీయలేదు. డాగ్ స్క్వాడ్ వచ్చేదాకా కదలద్దు అని చెప్పి సరే అని డాగ్ స్క్వాడ్ ఒకటి, మాకు ఇది 7:30-8 గంటల వరకు మేము అక్కడ ఉన్నాం. 7:30 లోపే ఉన్నాం. డాగ్ స్క్వాడ్ వచ్చేసరికి ఒకటి బాగుంది. అది మన సార్ని అడిగితే పంపించారు. వెంటనే సార్ ఏం చేశాడు, వెంటనే గొప్పగా నిజామాబాద్ ఎస్పీ గారితో మాట్లాడి, నిజామాబాద్ పక్కనే ఉంటుంది కాబట్టి ఫోర్స్ వచ్చింది మాకు. ఆ ఫోర్స్ మాకు సపోర్ట్ ఉన్నది. ఇట్లా అలలుగా మనుషులు రావడం, ఒక 200 మంది వచ్చి చూసుకొని పోవడం, మళ్ళీ 200 మంది. కానీ నేను అప్పుడు ఆ డిస్కషన్ పాయింట్లు ఎక్కడైతే కోర్ టీంతో డిస్కస్ చేస్తున్నాం, అక్కడ నేను, మా ఇన్స్పెక్టర్, 2 గన్మెన్లు, ఉహు. 4 ఉన్నాం. ఎవరు ఇన్స్పెక్టర్ అండి? ఆయన రవీందర్ అని ఉన్నారు, ఆయన అప్పుడు ముధోల్ ఇన్స్పెక్టర్. ఉహు, ఇందులో సార్ కూడా వేరే డిఎస్పీలను అందరినీ పంపించడం జరిగింది. అడిషనల్ ఎస్పీ పనసారెడ్డి గారు వచ్చారు. అంత లాస్ట్కు డాగ్ స్క్వాడ్ వస్తే డాగ్ స్క్వాడ్ అది రోడ్ దాకా వెళ్ళి ఆగిపోయింది. సరే అప్పుడు ఇక పిగ్లెట్ తీయించడం పోస్ట్ మార్టం అన్నీ చేసినాం. చేసిన తర్వాత వాళ్ళు ఒకటే అడిగారు, మాకు డిటెక్ట్ చేయండి సార్ ఖచ్చితంగా, ఉమ్, 100% నేను ఎఫర్ట్స్ పెడతా, 100% డిటెక్ట్ చేస్తామని చెప్పాను. మాకు 1 నెల రోజులకు దొరికిండు వాడు. అవునా? దొరికింది. ఉమ్, ఎట్లా దొరికిందంటే మాకు అసలు ఈ పిగ్స్ను పట్టుకునే ఆ, వ్యవస్థ ఏంది ఎక్కడ అంటే, ఒక వ్యక్తి పందుల పెంపకందారు ఉన్నాడు. ఉహు, అతన్ని మేము పోలీస్ స్టేషన్ పిలిపించుకొని అసలు నీ పిగ్స్లో ఏమైనా తప్పి ఒక్కడే పెంచుతున్నాడని తెలిసింది అక్కడ. ఉమ్, వాడికి 100-200 ఉన్నట్టున్నాయి. ఏది తప్పింది ఏంది కొద్దిగా చెప్పు అది ఇది అని అన్నాక, అరే కొద్దిగా డబ్బులు ఇస్తాం రా భయ్ నీకు, మరి నువ్వు ఏమన్నా చెప్పగలుగుతావు అంటే, సార్ నేను చెప్తా అన్నాడు. అప్పుడు కొంత అమౌంట్ కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఇస్తే తెల్లవారి వచ్చి నాకు మా బావమరి మీదే సస్పెక్ట్ చేస్తున్నా సార్, సస్పిషియస్గా ఉంది నాకు, ఎందుకంటే వాడు నన్ను డబ్బులు అడిగిండు, నేను ఇవ్వలేదు, ఉమ్, ఇవ్వకపోతే నాతో గొడవ పెట్టుకొని పోయిండు. అంటే ఈ ఇన్సిడెంట్కి ఒక 3-4 రోజుల ముందట ఉమ్, వాడే కావచ్చు సార్ అని అంటే, మేము వాడిని పికప్ చేసాం. ఉమ్, పికప్ చేసి ఒకరు అడిగాం, కొద్దిగా గట్టిగా అడిగితే చెప్పిండు, అవును సార్ నేనే చంపిన. అరే ఎందుకు చంపినవరా అన్న, చంపుతీవి కానీ దానిలో మసీదులు ఎందుకు వేసినవరా, ఇంత గమ్మిలలో అయితే ఎంత ఇష్యూ అవుతుండే, చాలా ప్రమాదకరం కదరా అంటే, లేదు సార్ మా బావగాడు వాడు అన్న మాటలు, మా బావగాడు ఇల్లుటం వచ్చిండు సార్ మా దగ్గరికి, వచ్చి ఇన్ని పందులు సంపాదించిండు సార్, నేను పైసలు అడిగితే లేవన్నాడు, మా మీద బతుకుంటా నేను పైసలు అడిగితే లేవంటే నాకు కోపం వచ్చింది సార్, ఓ పందిని చంపాను లేస్తే ఈ పందులన్నింటినీ తీసేస్తారు, వాడు వెళ్ళిపోతాడు మా ఇంట్లోకి వెళ్ళి అని అన్నాడు. నీ ఆలోచనకు ఎంత పెద్ద టెన్షన్ పెట్టినవరా మాకని చెప్పి సార్ చెప్తే, సార్ అప్రిషియేట్ చేసి మాకు వాళ్ళే ఉన్నారండి ముస్లిమ్స్ అప్పుడు సాటిస్ఫై అయ్యారు. అయితే సార్ కూడా మా ఎస్పీ గారు కూడా న్యూట్రల్గా ఉండాలా అని చెప్పి మళ్ళీ ఒక సెపరేట్ టీంను పంపించాడు. మేము సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి వాడు ఎట్లా అయ్యాడు, ఎక్కడ పందిని చంపాడు, ఆ టెలిఫోన్ టవర్ ఉంటుంది అక్కడ ఎట్లా చంపాడు అనేది మేము చూసి అన్నీ బేరీ చేసుకొని కరెక్ట్ ఉందని సార్కు రిపోర్ట్ చేస్తే, సార్ ఏం చేసిండు, మీరు కాదు నేను ఒక టీం పంపుతా అని ఆయన మనసులో ఏముండేను పంపించి మళ్ళీ ఆయన క్రాస్ చెక్ వేసుకుని ఆయన సెపరేట్ మాట్లాడి అప్పుడు ఆ నిర్ధారణకు వచ్చారు. వచ్చి సార్ వచ్చి పర్సనల్గా ప్రెస్ మీట్ పెట్టి మాకు రివార్డ్స్ ఇచ్చి అప్రిషియేట్ చేసి వెళ్ళాడు. అయితే ఈ
ఎల్లుండి మేము రోడ్ వైడెన్ చేస్తామనేటప్పుడు ఈ గొడవ. ఉమ్, సారు అక్కడి నుండి కలెక్టర్ గారి నుండి ఫోన్ వచ్చినట్టుంది. సార్ అడిగినాడు, గిరిధర్ మరి రోడ్ వైడెనింగ్ ఎట్లా అంటే, ఒక 1 వీక్ దాకా ఆగుదాం సార్, మనం 1 వీక్ తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి. సరే అని చెప్పి 1 వీక్ తర్వాత మళ్ళీ సారే ఫోన్ చేసిండు. గిరిధర్ సార్ కలెక్టర్ గారు ఫోన్ చేశారు, మరి రోడ్ వైడెనింగ్ చేస్తావా? చేస్తా సార్, తప్పకుండా చేస్తా. సిచ్యువేషన్ ఎట్లుంది అన్నాడు. ఏం లేదు సార్, అంతా కంట్రోల్లో ఉన్నది, ఏం కాదండి. సరే అని చెప్పి రంగంలోకి దిగినాం. అప్పుడు జల్దా అరుణ గారు ఆర్టీఓ గారు ఉంటాయి. ఆమె ఇప్పుడు ఐఏఎస్ కన్ఫర్ అయింది. ఆమె ఎక్కడెక్కడ రోడ్ వైడెన్ చేయాలో మాకు ఒక రిక్వెషన్ ఇచ్చింది. అంటే వాళ్ళు చేస్తారు, మేము ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఉమ్, ఆమె లెటర్ ఇవ్వడం, రోడ్ వైడెనింగ్ చేయడం చాలా, అంటే ఒకటే రోజులో మొత్తం తీసేసాం. ఉమ్, మొత్తం తీసేసి క్లియర్ చేస్తే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు బైన్సా చాలా అందంగా కనబడతాయని చెప్తారు. ఇప్పుడు అప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, ఎట్లుంది బైన్సా అంటే, సార్ రోడ్డు చాలా మంచిగా విశాలంగా, మళ్ళీ ఫుట్పాత్లు కట్టారట. నేను పోలేక మళ్ళీ పోయి చూడాలి. సార్ బైక్ సిద్ధార్థ ఎక్కడికి వచ్చారు? సుల్తాన్ బజార్కి వచ్చాను. సుల్తాన్ బాజార్. సుల్తాన్ బజార్లో చేశాను. ఇక్కడ కూడా మాకు మేజర్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అఫ్జల్గంజ్ సమస్యాత్మకంగా చాదర్ఘాట్. చాదర్ఘాట్లో నేను వచ్చినాక 1 మంత్కు అప్పుడు రాజా వెంకటరెడ్డి ఇన్స్పెక్టర్ ఉండే, ఒక మర్డర్ అయింది కరెక్ట్గా అక్కడ టెంపుల్ దగ్గరే. ఒక ముస్లిం ఏజ్డ్ పర్సన్ చంపాడు కత్తిపడి. నేను మాట్లాడుతున్నా ఫోన్లో, రాజా అనేదో కేసు గురించి చెప్తున్నా, ఆయన చెప్తున్నాడు, నేను అడుగుతుంటే, సార్ మర్డర్ అయిందట సార్ అన్నాడు. ఎక్కడైంది అని అంటే, ఇట్లా సార్ చాదర్ఘాట్లో అయిందట సార్, అక్కడ నాగదేవత టెంపుల్ దగ్గర. ఎవరు అంటే ఇట్లా ఇట్లా అని చెప్పిండు. చెప్పగానే నేను వస్తున్న పదాన్న, మేమిద్దరం, నేను సుల్తాన్ బజార్ ఆఫీస్ నుండి ఆయన అక్కడి నుండి ఆయన అట్లా రీచ్ కాగానే దాని ఫస్ట్ మేము ఏం చేసామంటే వీడియో తీసాం. పక్కా వీడియో తీసుకొని అన్నీ అక్కడ పడి ఉన్న వస్తువులు, క్రైమ్ ఆబ్జెక్ట్స్ అన్నీ లిఫ్ట్ చేసి ఫస్ట్ ఆ మనిషిని షిఫ్ట్ చేసాం. మాకు తెలియదు అతను చనిపోయిందా లేదా అనేది. అయితే నిశ్చలంగా ఉన్నాడు, చనిపోయినట్టే, కానీ మనకు మెడికల్గానే నిర్ధారణ చేస్తాం. ఫస్ట్ అతన్ని షిఫ్ట్ చేసాం. షిఫ్ట్ చేసి వెంటనే నీళ్లు కొట్టించేసాం. ఇక అక్కడ బ్లడ్ స్టెయిన్స్ అనేటివి కనబడకుండా, ఎందుకంటే మనం ఇవి తీసుకున్నాం కదా, అక్కడ చెప్పులు, కత్తి, పడిపోయిన ఇంకేమో వస్తువులు ఉండే, అవన్నీ. సాధారణ క్లూస్ తీసుకోకుండా డిస్టర్బ్ చేయకూడదు కదా, అందుకే వీడియో తీసుకున్నాం కదా. అంటే వీడియో తీయడం వేరు, ఫిజికల్ గా తీయడం వేరు ఉంటుంది కదా. అయితే మాకు ఉన్న వాళ్ళతోనే తీయించాము, కానీ మనము ఫిజికల్ గా అవి ఇవి అని చేస్తే ఇన్సిడెంట్ గ్రావిటీ పెరిగి పరిస్థితి చేయి జారిపోతుంది. మనం తర్వాత వీ కెన్ సబ్మిట్ ద రిపోర్ట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అప్రాప్రియేట్లీ బై షోయింగ్ దిస్ వీడియో అండ్ ఆబ్జెక్ట్స్ అన్ని మేము ఇట్లా చేసాం సార్ అంటే కోర్టు కన్సిడర్ చేస్తుంది. ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి అతన్ని షిఫ్ట్ చేసి వాటర్ అంతా చేసి క్లీన్ అయిన తర్వాత ఇక మనం కమ్యూనల్ లీడర్స్తో మాట్లాడడం, ఇటు వీళ్ళతో అటు వాళ్ళతోని. ఇంతలో టాస్క్ ఫోర్స్ వాళ్ళు, ఎస్బీ వాళ్ళు అందరు దిగాం. కంట్రోల్ అయింది. ఒక 3 nights డే అండ్ నైట్స్ అక్కడే ఉన్నాం మేము. తర్వాత సబ్సైడ్ అయిపోయింది ఇష్యూ. తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసి దాని వెనుక బెయిల్ రాకుండా చూడడం జరిగింది. ఎందుకంటే మర్డర్ చేశాడు? సౌండ్ సిస్టమ్ గురించి పక్కనే అది ఉన్నది, మాకు ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తున్న దాని మీద తిట్టుకోవడం జరిగింది ఒకరినొకరు. అది ఫ్లేర్ అప్ అయ్యి. సార్ మీరు సుల్తాన్ బజార్లో ఉన్నప్పుడే పట్టణంలో గోవర్ధన్ రెడ్డి మర్డర్ మీకన్నా ముందు అయిందా, మీరు వచ్చాక? మాకంటే ముందు అయినట్టు. సోమేశ్వర గారు. సోమేశ్వర గారు కానీ ఒక ఫైర్ కూడా జరుగుతుంది, ఓపెన్ ఫైర్ అవుట్ అయింది కదా నా పీరియడ్లో కదండి. ఒక ఎక్స్టెన్షన్ డైవర్షన్ అవుతుంది. తర్వాత గుజరాతీ గలీలో ఒక, నా పీరియడ్లో, మీ పీరియడ్ కదా, గుజరాతీ గలీలో ఒక రాబరీ కూడా అవుతుంది కదా పెద్దది. రాబరీ అయింది, రాబరీ పట్టుకున్నాము. అఫ్జల్గంజ్ లో ఎక్కువైనాయండి. అఫ్జల్గంజ్ లో పాటు గుజరాతీ గలీలో కూడా అవుతారు. నేను ఫోకస్ చేసింది ఏంటంటే చాదర్ఘాట్ కమ్యూనల్ కాబట్టి ఆల్వేస్ ఫోకస్తోనే ఉంటాం. మాకు అఫ్జల్గంజ్ మెయిన్గా నేను వచ్చిన తర్వాత ఎక్కువ ఇది వస్తున్నది ఇన్సిడెంట్స్, ఇవి రాబరీ జరుగుతుంది. అప్పుడు రవీందర్ సార్ ఉండే డీసీపీ గారు, గిరిధర్ రోజు రాబరీ డెకైటీ ఏందబ్బా ఒకసారి కాన్సన్ట్రేట్ చేయి అని అన్నాడు. నేను పర్సనల్గా పోయినప్పుడు అప్పుడు అంజయ్ ఇన్స్పెక్టర్ ఉండే, ప్రవీణ్ డిఐ ఉండే. అంజయ్ ఏమవుతుంది ఇక్కడ, మనం ఒకసారి అన్ని CD5 తెప్పించి, అసలు అక్యూజ్డ్ ఎవడు అంటే అక్యూజ్డ్ అందరు ఆటో డ్రైవర్లు ఉన్నారు.
అమ్మ ఇది మంచి దొరికిందిరా బాబు అని చెప్పి అక్యూజ్డ్ ఇద్దరు పైలటింగ్ చేసి అంటే ఆటో డ్రైవర్ పక్కన ఇంకొక అసిస్టెంట్ ఎవరన్నా ఉంటే ఆటోలని పట్టుకురావడం మొదలుపెట్టి పట్టుకురావడము దొరకబట్టుకున్నాము. ఆ కేసెస్ దాదాపు ఒక 200 ఆటోల పైన సీజ్ చేశాం మేము. ఓనర్షిప్ లేదు, ఏం లేదు, అన్ని గోశామాలు పంపడం జరిగింది. అట్లా మనకు రాబరీలు డెకాయిటీలు కంట్రోల్ అయినాయి. ఓకే, సుల్తాన్ బజార్ తర్వాత అంటే గజ్వేల్ వెళ్ళాము సార్. సుల్తాన్ బజార్ గజ్వేల్. గజ్వేల్ అంటే ఇప్పుడు సీఎం గారు ఎర్రవల్లి బందోబస్తు, అక్కడ నుండి ఎక్కడికి వచ్చారు? మళ్ళీ మహబాద్ వెళ్ళాను. అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది, మహబాద్ వెళ్ళిపోయాను. మహబాద్లో క్రైమ్స్ అండ్ ఆపరేషన్స్ చూసేది. అంటే ఆపరేషన్స్ అంటే నక్సలైట్ల వ్యవస్థ, తర్వాత క్రైమ్స్ అంటే ఈ దొంగతనాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి చేసేది. అక్కడ ఈ ఎండి పార్టీ ఒకటి ఉండేది, 8 దళాలను మేము పట్టుకున్నాం. 8 దళాలు పట్టుకున్నాం. అంటే ఆ పార్టీ పూర్తిగా వెపన్ పట్టుకొని తిరిగే పార్టీలన్నింటినీ మేము మూసేసాం. నేను అప్పుడు కోటిరెడ్డి గారు ఎస్పీ గారు ఉండేది, ఇటు వరంగల్ పోలీసు, మేము ఫస్ట్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ దానిలోనే మాకు 6 వెపన్స్ SLRతో పాటుగా 6 వెపన్స్, 8 మంది దొరికారు. తర్వాత ఒక మావోయిస్ట్ దొరికాడు. ఆ మావోయిస్ట్ దగ్గర కొన్ని అతను ఇచ్చిన సమాచారం మీద 6 క్లెమోర్ మైన్స్ పెట్టినవి మనం అనర్తి చేశాం మహబాద్లో. తర్వాత ఒక 1000 రౌండ్లు, మొత్తం 64 వెపన్స్ ఏమో పట్టుకున్నాం మేము ఆ టెన్యూర్లో. మహబూబాబాద్ ప్రమోషన్ వచ్చేదా మీకు? మహబూబాబాద్ తర్వాత అకాడమీకి వచ్చాను. అడిషనల్ ఎస్పీగా అకాడమీలో చేస్తూ ఒక SI బ్యాచ్, తర్వాత 3 IPS ఆఫీసర్స్ ఓరియంటేషన్ కోర్సెస్ ఉంటాయి అవి, తర్వాత ఇతర ట్రైనింగ్ దాదాపు అన్నిటికీ నేను కోర్స్ కోఆర్డినేటర్గా ఉండేది. అవి చేసుకున్నాం. తర్వాత దానిలోనే ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది, IPS కన్ఫర్ అయింది. తర్వాత SOT DCPగా రాచకొండకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 1 year చేశాం. అక్కడ దాదాపు 3500 కిలోల గాంజా, షాయిలు ఒక 20 లీటర్లు. అక్కడ భగవత్ సార్ టైంలో అనుకుంటా, భగవత్ గారు కమిషనర్ కాదు, చౌహాన్ సార్ అప్పుడు పట్టుకోవడం జరిగింది. ఒక మర్డర్ కేసు కూడా గమ్మత, అంటే మల్కాజ్గిరి ఏరియాలో ఒక మర్డర్ అయింది. మర్డర్ అయ్యి ఆ శవాన్ని సగం తగలబెట్టారు. అరే అప్పుడు నేను ఇంకా సీన్లోకి వెళ్ళలేదు, మా రాములు ఇన్స్పెక్టర్ ఉండేది. రాములను అడిగిన అక్కడ వెహికల్స్ ఏమైనా వచ్చినాయో చూడు అంటే, సార్ ఒక వెహికల్ ముద్ర కనబడుతున్నది ఆ శ్మశాన్ దిక్కు ఆ మట్టి మీద అని చెప్తే, ఫోటోలు తీసి పంపించమని చెప్పిన. పంపించమని చెప్పి వాళ్ళకు కూడా, మీరు మీ ఫ్రెండ్ ఎవరన్నా ఉంటే టైర్ షాప్స్ వాళ్ళని అడగండి, ఏ టైర్లు అడగండి అని చెప్పాను. ఫలానా టైర్లని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏ కారుకు వాడతారో కనుక్కోమని చెప్పాను. ఫలానా కారుకు వాడతారు ఇవి అని చెప్పి, ఈ బ్రాండ్లో వాడే అవకాశం ఉంది అని చెప్పి, వెంటనే మనం CCTV కెమెరాల దగ్గర ఉన్నాయి చూస్తే ఒక 2 కార్లు మేము ఐడెంటిఫై చేసాం. ఒకదాన్ని ట్రాక్ చేస్తే పోతే ఆ బండ్లో బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. వెంటనే వాళ్ళని లిఫ్ట్ చేసుకున్నాం. ఇది ఎంత మాకు ఒక 1 hour లోపలే కంప్లీట్ చేయగలదు. ఎందుకండి వాళ్ళు చంపారు? ఇది ఇల్లీగల్ ఎఫైర్ అండి, అరెస్ట్ కూడా చేయడం జరిగింది. చౌహాన్ సార్ టైంలో కూడా ఒక భువనగిరి ఏరియాలో ఒక ఇష్యూ వద్దు కదా, ఏం విషయం? ఒక మర్డర్ ఫర్ గెయిన్ అనుకుంటా, రేప్ అండ్ మర్డర్ కానీ జరిగినట్లు. అంత పెద్ద ఇన్సిడెంట్. అచ్చా, భగవత్ సార్ టైంలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడం, మన బావిలో పడేయడం, అది. ఆ తర్వాత ఒకటి రౌడీ షీటర్ కూడా చంపడం జరుగుతుంది కత్తులతో నరికి, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్. దానిలో కూడా విత్ ఇన్ మనం ఒక 30-40 minutesలోనే అక్యూజ్డ్ లిఫ్ట్ చేశాం. అంటే అక్కడ మళ్ళీ జిల్లా ఇప్పుడు దాని తర్వాత DCP ఈస్ట్కి వచ్చాము. DCP ఈస్ట్ జోన్లో ఉన్నప్పుడు ఒక ఇన్నోవేటివ్గా మేము చేసిన ఒక 2-3 మంచి కేసెస్ ఉన్నాయి. దానిలో ఒక గొప్ప విషయం ఏంటంటే, మాకు డైలీ 30 to 40 డయల్ 100 కేసెస్ వస్తుండే. 30 to 40 డయల్ 100 కేసెస్ వస్తుండే. మేము మాట్లాడుకుంటా ఉన్నాం పిచ్చాపాటి CIలు ACPలతోని. నేనన్నా పెట్టి కేసెస్ ఎన్ని కడుతున్నారు మీరు, పెట్టి కేసెస్ కట్టండి, కట్టి వాళ్ళని డైలీ 100లో 30-40 కంప్లైంట్స్ వస్తుంటాయి. వస్తుంటే లాలాగూడ అవి కొత్తగా కలిపారు కదా అప్పుడు, లాలాగూడ, తర్వాత గూడ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. 4-5 గూడలు ఉండే, చెంచల్గూడ, లాలాగూడ, ఇంకేవో గూడలు ఉన్నాయండి. అయితే
వాళ్ళకి చెప్పిన ఇన్స్పెక్టర్లకు, మీరు ఎట్టి పరిస్థితుల్లో పెట్టి కేసెస్ ఎక్కువ కట్టండి, కట్టాలి, కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయాలి. సార్ ఎంత ఒక 1-2 months లోపల మాకు ఎంత మంచి రిజల్ట్ వచ్చిందంటే డయల్ 100 కేసెస్ 3-4 పడిపోయింది. ఆహా, చిన్న చిన్న పెట్టి కేసులు కూడా డైలీ 100 ఫోన్ చేస్తారేమో. చేసేవారు. గొడవలు అవుతున్నాయి, ఇప్పుడు మా ఇంట్లో ఈ గొడవ అవుతుంది, తాగి వచ్చి కొడుతున్నాడు, లేకపోతే ఇంకేదో చేస్తున్నారు, ఇంటి పక్కలో గొడవలు, ఇవన్నీ డయల్ 100 కేసెస్ కదా. పెట్టి కేసెస్ యొక్క ఇంపాక్ట్ ప్రాక్టికల్గా మేము చూసింది అది. మాకు 3-4 పడిపోయింది. ఆ, తర్వాత ఒక చైన్ స్నాచింగ్ అయింది. చైన్ స్నాచింగ్ అయింది గమ్మత్తుగా చెప్పొచ్చు. అది చైన్ స్నాచింగ్ ఒక లేడీ ఆఫీసరు, రిటైర్డ్ ఆఫీసరు మార్కెట్కి పోయి వస్తున్నది నడుచుకుంటా. అది డీడీ కాలనీ బాగుంటుంది కదా, చాలా నీట్గా ఉంటుంది. చైన్ స్నాచింగ్ వేసుకొని పోయినా మనం ఇమ్మీడియట్గా నేను వెళ్ళా, మా ఏసీపీ వచ్చాడు, సిఐలు వచ్చారు, క్రైమ్ టీం అందరూ వచ్చారు. చూస్తే సీసీటీవీ కెమెరాలు స్టార్ట్, ఎట్లున్నాడు ఏంటి అన్ని ఫీచర్స్ కనుక ఆమె కొద్దిగా భయం ఉండే, అమ్మను కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి, టెన్షన్ లేదమ్మా మేము ఉన్నాం, మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడతాం, మీకు చేసి పెడతామని చెప్తే తాగింది. నీళ్ళు తాగిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళాం, మా బండిని కూర్చోబెట్టి ఇంటికి తీసుకెళ్ళి అడిగితే అప్పుడు చెప్పింది అన్నట్టు, ఇట్లా ఫలానా షర్ట్ వేసుకున్నట్టున్నది, డార్క్ కలర్ షర్ట్ ఏదో చెప్పింది, డార్క్ కలర్, బండి మీద వచ్చిండు, ఇట్లా వెనక నుండి తీసుకొని పోయిండు అని చెప్తే ఇక సీసీటీవీ కెమెరాలు వెతుకుతా ఉన్నాం. వాడు అఫెండరు ఒక 100 రౌండ్స్ వేసినట్టున్నది దానిలోనే, అఫెన్స్ చేసిన తర్వాత అక్కడక్కడే తిరుగుతున్నాడు. అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్లాన్ చేసుకొని వచ్చాడు. మేము ఆ కెమెరాలు చూస్తూనే ఉన్నాం. లాస్ట్కు నాకు అనిపించింది ఒక 2-3 టీములు చేద్దాం ఇదని చెప్పి 2-3 టీములు ఎక్కువ యాడ్ చేసుకుంటూ పోయి కొన్ని ఆమెకు ఫుటేజ్ చూపెడితే ఇతనే సార్ ఇట్లనే కనబడ్డది అని చెప్పి మనం ట్రాక్ చేసుకుంటూ పోతే మనకు ఉప్పల్ ఏరియాలో పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేయించుకున్నట్టుగా తెలిసింది. అక్కడ పోయి చూస్తే ఏం లేదు, కానీ మనీ ట్రాన్స్ఫర్ మాత్రం వేరే ఫోన్ నంబర్ ఉండేది. వెంటనే ఆ మనీ ట్రాన్స్ఫర్ అయిన ఫోన్ నెంబర్ ట్రాక్ చేసి అతన్ని పట్టుకుంటే, అవును సార్ నా ఫ్రెండ్ అడిగితేనే నేను వాట్సాప్లో ఇది పంపితే నేను వేసానని చెప్పాడు. ఎవర్రా ఫ్రెండ్ అంటే ఫలానా వాడు. మనం వాడి మీద ట్రాక్ చేసుకుంటూ పోతే వాడు గోవాకు పోతున్నట్టు తెలిసి భార్యను తీసుకొని మా ఎస్ఐని ఇమ్మీడియట్ కార్ ఇచ్చి పంపడం జరిగింది. సార్కు సిపి సార్కి చెప్పేసి పంపిస్తే వాడు వెళ్ళిపోయి భార్యాభర్తలు ఇద్దరు గోవాలో ఒక హోటల్లో దిగి ఫ్రెష్ అయ్యి బీచ్కి పోదామని బయటకు వచ్చేటప్పుడు మావాడు ఎదురుగా నిలబడ్డాడు. నిలబడి వచ్చేసాయంటే ఎందుకు చేసినామని అంటే, నా భార్య గోవా పోదామన్నది సార్, నా దగ్గర డబ్బులు లేవు అందుకు వేసా అని చెప్పి. కానీ దొంగతనం చేసిన తర్వాత, స్నాచింగ్ అయిన తర్వాత పారిపోకుండా అక్కడే తిరగడం వల్ల అంటే మనని సీసీటీవీలో కన్ఫ్యూజ్ చేయాలని, అంటే వాడు మల్టిపుల్ టైమ్స్ తిరగడం వల్ల ఎవరో తిరుగుతున్నారు, ఎందుకో తిరుగుతున్నాడు గల్లీలో, మనం ఏమనుకుంటాం అఫెన్స్ చేసినప్పుడు పారిపోతాడు అనుకుంటాం. అట్లా అంటే అట్రాక్షన్ డైవర్షన్ లో భాగంగా అట్లా మనని చేశాడు. చాలా ట్రిప్స్ చేశాడు. అందులోనే ఈ సందులో నుండి వెళ్తాడు, మళ్ళీ ఆ సందులోకి వెళ్ళి వస్తాడు, ఆ సందులో నుండి, ఇవన్నీ మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే ఫ్రెష్ అప్ అంటారా, రిపీట్ అయిపోంటారా? ఫ్రెష్ వాడు అంటే వాడు, కానీ వాడికి నాలెడ్జ్ ఉంది, చైన్ స్నాచింగ్ ఎట్లా చేయాలి అంత నాలెడ్జ్ ఉంది, కానీ వాడు ఫ్రెష్ అఫెండర్. కానీ భార్య ఏమంటది? ఇక వాళ్ళిద్దరి మధ్య సమస్య, మాకు సంబంధం లేదు. ఓకే, అంటే భార్య కొద్దిగా వీడి సంపాదన, ఈ అబ్బాయి సంపాదన సరిపోతలేదు, ఆమె ఏదో ఎక్స్పెక్టేషన్ చేసుకొని వచ్చింది. ఆమె నాకు వాషింగ్ మిషన్ లేదని అవని ఇవని గొడవ చేస్తా సార్, ఇక ఎటు పోలేదు ఇప్పటి వరకు, మనం ఒక ఊరికి కూడా పోలేదని అంటే నేను చేసి తీసుకొని పోయినా, దొంగతనం చేసిన అని చెప్పి. ఓకే, ఇజ్జం తర్వాత అండి, తర్వాత వనపర్తికి వెళ్ళాను. వనపర్తిలో కొన్ని రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని వర్క్స్ చేశాము. ఫస్ట్ మేము చేసిన మంచి పని ఏంటంటే, ఈ హుండీ థెఫ్ట్స్ ఎక్కువైతుంటాయి వనపర్తిలో. హుండీ టెంపుల్లో దొంగతనాలు చేస్తుంటే, నాకు మా చిన్నప్పుడు మా ఫాదర్ ఒక లాక్ గురించి చెప్పాడు. మా ఇంటికి అదే లాక్ ఉంటుంది ఎప్పుడు, ఇన్సైడ్ నుండి దష్టాల్ అంటాడు ఆయన. ఇంత పెద్ద కీస్ ఉంటాయి. ఈ దష్టాల్ ఏంటంటే బ్యాక్ సైడ్ నుండి లాక్ ఉంటుంది, సేమ్ ఈ మోడల్లో. ఇవేమో సొఫిస్టికేటెడ్ ఉంటాయి, అది కొద్దిగా మొరటుగా ఉంటుంది అన్నట్టు, చీప్ అండ్ బెస్ట్, స్ట్రాంగ్. అది బయట నుండి ఒక హోలే కనబడుతుంది,
లాక్ పెట్టి కీ పెట్టి 10 టైమ్స్ తిప్పాలి. ఉమ్, లోపల నుండి రాడ్ వచ్చి అడ్డంగా పడుతుంది. ఉమ్, ఇది మా ఇల్లు రోడ్డు మీద ఉంటుంది కరీంనగర్లో. ఉమ్, మా ఇంటికి అదే తాళం పెట్టిస్తాడు మా నాన్న. ఉమ్, అది ఎప్పటి నుండో ఉన్నది. ఆ బయట తాళం గొల్లెం వేయడు. ఉమ్, ఈ దష్టాలతో తాళం వేసేస్తాడు. మనకేం కనబడుతుంది అంటే బయట నుండి ఒక హోల్ మాత్రమే కనబడుతుంది, గొల్లెము పెట్టి ఉండదు. ఉమ్, గొల్లెం పెట్టి ఉండకపోతే ఏమనుకుంటారు, లోపల ఎవరో వ్యక్తులు ఉన్నారని అనుకుంటారు. ఉమ్, ఇప్పుడు 3 O's సిస్టమ్, ఆబ్జెక్టు, ఆపర్చునిటీ, అఫెండర్ 3 కలిస్తేనే క్రైమ్ అవుతుంది. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ గొలుసు వేసుకొని పోతుంది, నిర్మానుష్యంగా ఉంది, దొంగోడు వచ్చాడు, చైన్ స్నాచర్ వచ్చాడు. వీడు ఏమంటాడు, చూస్తాడు అంటారా, ఎవరు లేరు, ఉమ్. ఆపర్చునిటీ ఉంది, ఆపర్చునిటీ దొరికింది. ఆబ్జెక్ట్ ఉంది, ఉమ్, అఫెండర్ ఉన్నాడు, ఉమ్. మూడు కలిసి కలిస్తే ఇప్పుడు మనం ఏం కట్ చేస్తున్నాము, ఆపర్చునిటీ కట్ చేశారు. ఆపర్చునిటీని మనం కట్ చేస్తున్నాం. ఆ. అది అట్లా తాళాలు దాదాపు ఒక 390-400 టెంపుల్స్కి పెట్టించాం. ఆపర్చునిటీ, అఫెండర్, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే మనకు దొంగతనం కానీ ఇది క్రైమ్ 3 కలిసి క్రైమ్. కలిస్తేనే మన క్రైమ్. అది లేకుండా మనం చేయాలి. సరే అండి, వనపర్తిలోనే ఇంకొక బంగారు షాప్కి బయట షాప్లో చేసుకొచ్చిన వారికి మర్డర్ చేస్తారు కదా. అవును, అది మర్డర్ ఫర్ గెయిన్ చేశారు. అది దాదాపు ₹1,00,00,000 విలువైన బంగారాన్ని ఈ నాగర్ జిల్లా ప్రాంతంలో ఒక రాజస్థానీ వాళ్ళు సెటిలర్స్ అవుతారు, వాళ్ళకు జ్యువెలరీస్ ఉంటాయి. ఆ జ్యువెలరీకి ఆంధ్ర ప్రాంతం నుండి, గుంటూరు ప్రాంతం నుండి ఒక అతను బంగారు ఆర్నమెంట్స్ చెన్నైలో కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో తయారు చేయించుకొని వచ్చి గద్వాల, వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలలో అమ్ముతాడు ఆయన. అమ్ముడు పోయిన తర్వాత అతను డబ్బు కలెక్ట్ చేసుకొని పోతాడు. అట్లా అతను 1 కిలో బంగారం తీసుకొని వచ్చాడు. కిలోకి ఎక్కువనే అనుకుంటా, కొంత వెండి తీసుకొని వస్తే అతను గద్వాల నుండి డైరెక్ట్గా నాగర్ కర్నూలు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మిస్ అయిపోయాడు. అది మనకు తెలియని స్టోరీ. అదే నాగర్ కర్నూలులో కంప్లైంట్ వాళ్ళు పెట్టుకున్నారు. అతని తమ్ముడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడము, పోలీసు వాళ్ళు వెతుకుతామని చెప్పి. కానీ మాకు ఇక్కడ వనపర్తి ఏరియాలో ఒక అన్నోన్ డెడ్ బాడీ దొరికిందని రోడ్ పక్కన ఆ చెట్లలో పడేసి ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే, జీన్స్ ప్యాంట్ ఉంది, బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు, వేరే షర్ట్ ఒకటి ఉంది, ఎటువంటి ఆనవాళ్ళు ఏం లేదు, చంపినట్టుగా ఏం లేదు అన్నట్టుగా వచ్చింది. అన్నోన్ డెడ్ బాడీ అక్కడ ఎందుకు పడి ఉంటుంది, కొద్దిగా కరెక్ట్గా చూడండి అని చెప్తే మళ్ళీ మా ఎస్ఐ గారు వెళ్ళి శవాన్ని కొద్దిగా తిప్పి చూస్తే కొద్దిగా బ్లీడింగ్, తర్వాత ఇక్కడ గొంతు దగ్గర కొద్దిగా ఒరిపిడి అయినట్టుగా కొన్ని కనబడ్డాయి. వెంటనే మనము ఈ ఫోటో తీసి అన్ని పోలీస్ స్టేషన్లకు గ్రూపులలో వేసాము, వీళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే. అది గద్వాలకు రీచ్ అయిన తర్వాత గద్వాల్లో జ్యువెలరీ అతను వీళ్ళ తమ్మునికి ఫోన్ చేసి చెప్పాడు, ఇతను మీ అన్ననే ఉన్నట్టున్నది చూడు అని చెప్పి. అతనికి ఇస్తే అవును ఐడెంటిఫై చేసిండు. వెంటనే మాకు ఇదంతా జరిగింది 1 గంట లోపలనే మాకు ఫోన్ చేసిండు, సార్ అతను మా అన్నే సార్. అరే మీ అన్న ఇక్కడికి ఎందుకు వచ్చాడు, మా అన్న ఇట్లా బిజినెస్ చేస్తాడు సార్ అంటే, అరే అట్లనా అని చెప్పి వెంటనే టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. డిఎస్పీ నేను పోయి అసలు మొత్తం స్కెచ్ చేసుకున్నాము. ఫస్ట్ ఇతను ఎక్కడ లాస్ట్ పాయింట్ ఎక్కడ అనేది మనం టెక్నికల్గా ఎవిడెన్స్ తీసుకున్నాం. అక్కడ సీసీటీవీ కెమెరాలు చూస్తే మనకు ఒక ఐడెంటిఫై అయింది. ఏంటి, అతన్ని ఆ జ్యువెలర్స్ అతనే ఫాలో అయినట్టుగా, అది ఆ షాప్లోకి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వస్తే అతనే ఫాలో అయినట్టుగా మనకు అర్థమైంది. వెంటనే ఆ టీమ్స్ ఫామ్ చేసి వెంటనే మా టీంను పంపించాం. పంపిస్తే ఫస్ట్ ఒప్పుకోకపోతే మా ఎస్ఐ కొద్దిగా లోపలికి తీసుకుపోయి మాట్లాడి అప్పుడు లోపల ఏం మాట్లాడాడు అది ఎస్ఐకి ఆయనకు తెలుసు. మాట్లాడితే అతను చెప్పాడు, సార్ ఇట్లా చేశారా అని చెప్తే బంగారం ఉందనేది ఐడెంటిఫై చేసుకున్నారు. వాళ్ళకు కొన్ని డెట్స్ ఉన్నాయి, ఇది తీసేసి మనం వీళ్ళని లిఫ్ట్ చేస్తే ఎట్లయినా డెడ్ బాడీ వనపర్తి అంటే మనకు సంబంధం లేని జిల్లాలో పడేస్తే వీడు ఎక్కడో ఆంధ్ర నుండి వచ్చాడు, ఎవరు అడుగుతారు డెడ్ బాడీ ఎక్కడో పడితే ఎట్లా పడిపోయింది అని అనుకుంటారని వాళ్ళ ప్లాన్. కానీ పోలీస్ వ్యవస్థ ఒకటి ఉంటుంది అనేది. కార్లోనే మర్డర్ చేశాడండి. అయితే అతన్ని నేను కూడా గద్వాల వనపర్తి మీదకి వెళ్ళి గద్వాల పోతా, నువ్వు ఎక్కడైనా దిగితే దిగు, వనపర్తిలో దిగితే దిగు అని చెప్పి అతన్ని తెలివిగా డ్రైవరు మెయిన్ అక్యూజ్డ్ డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు,
ఇతన్ని తన పక్క సీట్లో కూర్చోబెట్టుకున్నాడు. వెనకతను ఒక అఫెండర్, అంటే ఎగ్జిక్యూట్ చేసినది అతను. వనపర్తి దాకా వస్తూ వెనక నుండి టవలేసి ఆ ముక్కు మీదనే గట్టిగా, ఫేస్ మీదనే గట్టిగా పట్టుకున్నారు. బలంగా పట్టుకుంటే ఆ శ్వాస ఆడకుండా చనిపోవడం జరిగింది. అతను చనిపోయిన తర్వాత ఇది ఎక్కడ వేద్దామని చెప్పి చూసి ఒక నిర్మానుష్య ప్రదేశంలో రోడ్ సైడ్ను లాగి పడేసి వెళ్ళిపోయారు. మనకు అంతా ఇంటాక్ట్ గోల్డ్, ఇంటాక్ట్ సిల్వరు, క్యాష్ అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. మా పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకున్న అదృష్టం అది ఏంటంటే కష్టంలో ఉన్న వాళ్ళకు కరెక్ట్గా, అంటే న్యాయం 100% ఇవ్వలేము. ఎందుకంటే మనిషి చనిపోయినాక తెచ్చే మొత్తం రికవరీ, ఇంత గ్రామ్ కూడా తేడా లేకుండా వాళ్ళ తమ్మునికి కోర్టు ద్వారా ఇప్పించడం జరిగింది. ఇంకేమున్నాయండి మీ మార్క్ అక్కడ వనపర్తిలో? 1-2 సంవత్సరాల కిందటనేమో ఒక మర్డర్ అవుతుంది తిరుమలయ్య గుట్ట దగ్గర మర్డర్ అవుతుంది. మర్డర్ అయితే మా వాళ్ళు అది పెండింగ్లో పెడతారు ఫైలు, అఫెండర్ కూడా తెలుస్తలేదు. అయితే ఒక అఫెండర్ను జడ్చర్ల పోలీసులు కూడా పట్టుకుంటారు. పట్టుకొని వాడు సీరియల్ కిల్లర్గా ఐడెంటిఫై చేసి వనపర్తిలో ఫలానా ప్లేస్లో ఫలానా వ్యక్తిని నేను చంపిన, ఒక లేడీని ఎక్స్ప్లాయిట్ చేసి కళ్ళు తాగిపించి ఎక్స్ప్లాయిట్ చేసి రాయితోని కొట్టి చంపిన అనేది వాడి స్టేట్మెంట్. తీసుకొస్తారు, చూస్తారు, ఫలానా 174 అంటే అన్యాచురల్ డెత్ కేసు కింద, అనుమానాస్పద కేసు కింద కట్టిన ఫైల్ చూస్తారు. ఈ ఫైల్ చూస్తారు కానీ ఐడెంటిటీ లేదు, లేడీ ఎవరో తెలుస్తలేదు. ఒకసారి క్రైమ్ మీటింగ్లో చూస్తుంటే వనపర్తి టౌన్లో మిస్సింగ్ కేసు ఉంటుంది, వనపర్తి రూరల్ కేసులో 174 ఉంటుంది. నేను అడిగా, ఇది 2 లేడీ ఉంది, సేమ్ ఏజ్ ఉంది. క్రైమ్ రివ్యూ మీటింగ్లో అడిగా, ఇది మరొకసారి ఇది చూడండి డిఎస్పీ గారు, ఇది ఏంది పరిస్థితి, ఫస్ట్ వెంటనే ఈ ఫోటోలు ఇమ్మీడియట్గా ఇప్పుడే వాట్సాప్ చేయండి ఈ మిస్సింగ్ కేసుకు వాళ్ళ రిలేటివ్స్కి అని చెప్తే, అప్పుడప్పుడు చేస్తే వాళ్ళ పిల్లలు ఐడెంటిఫై చేసింది. నేను అడిగిన, మరి ఇన్ని రోజులు ఇది పక్కన స్టేషన్లో ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయానంటే, అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు పంపినట. వాళ్ళకు పంపినామంటున్నారు, మరి ఎవరికి పంపినరు, ఎవరు చూశారు అనేది నాకు కూడా తెలియదు. అప్పుడు ఆఫీసర్స్ మారుతూ ఉంటారు కదా, అక్కడ ఉన్న కానిస్టేబుల్ సార్ పంపాం కానీ బ్లాక్ అండ్ వైట్ ఫోటో పంపినట్టు నాకు గుర్తు, వీళ్ళకే పంపామో ఎవరికి పంపామో తెలియదు కానీ ఐడెంటిఫై అయ్యారు. అట్లా మనము 2 years బ్యాక్ నుండి అట్లా కేసు అక్కడ పడి ఉన్నదని, అటువంటి చాలా అట్లా కేసెస్ ఉన్నాయి సార్. కానీ వనపర్తిలో నైట్ హెచ్పీలు ఎక్కువ ఉంటాయి, ట్రాఫిక్ ప్రాబ్లం కనిపిస్తుంది, వాటి మీద ప్లస్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఒకటి ఉంటుంది, ఇసుక మాఫియా లాంటిది. మా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఒక కానిస్టేబులే ఒక దానిలో కేసులో ఇన్వాల్వ్ అయ్యిండు. ఇక అవన్నీ పేర్లు అవసరం లేదు కానీ, ఎట్లా చేశాడంటే రియల్ ఎస్టేట్ బూమ్ ఉన్నప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి కానిస్టేబుల్ దగ్గర నుండే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించడం, ఇన్వెస్ట్మెంట్ పెట్టించి ఒకరిది రిజిస్ట్రేషన్ ఇంకో రిజిస్ట్రేషన్ ఇంకొకరికి అట్లా చేయడం. తర్వాత భద్రతలో ఒక కానిస్టేబుల్తో కొల్యూడై ఓన్లీ అగ్రిమెంట్ మీదనే ఫుల్ లోన్ తీసుకోవడం ఇవన్నీ జరిగింది. దాదాపు ఒక 20-25 కోట్ల. అది మాకు సార్ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్ సార్కి చెప్పిన, సార్ ఇట్లా ఉంది అంటే గిరిధర్ ఇమ్మీడియట్గా కేసు కట్టి ఆయన అరెస్ట్ చేయి అని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే మనం కేసు కట్టడము. అయితే ఒక 5 months అబ్స్కాండింగ్ ఉన్నాడు. 5 months ఉంటే నేను వాళ్ళ మిస్సెస్ని ఒకసారి నా ఆఫీస్ పిలిపించిన, నీ భర్త ఏడమ్మా అని. మిస్సెస్కి అన్నీ తెలుసు వాడు ఏమేం చేస్తున్నాడు, ఎందుకంటే వాడి గురించి ఒక కారు పెట్టుకున్నాడు, ఈమెకు ఒక కారు కొనిచ్చాడు. వాడికి కారు వెనక వాడికి ఇంకొక కారు ఎస్కార్ట్, దానిలో ఒక 4-5 మనుషులు, కానిస్టేబుల్. ఇవన్నీ ఇంత వ్యవస్థ అంటే ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ కు పూర్తిగా తెలియదు. వీళ్ళు చేస్తున్న దందాలు బయట ఏం చేస్తున్నా అనేది మాకు తెలియదు కదా. అట్లా చేసి వాళ్ళు ఎందుకంటే పోలీస్ కానిస్టేబుల్లే పెట్టుబడులు పెట్టారు పాపం దాన్ని, వాళ్ళందరూ నష్టపోయారు. ఇప్పుడు దాదాపు 20-25 మంది నష్టపోయారు. భార్య ఏమంటది పిలిస్తే? భార్యని ఏమన్నా అంటే, నువ్వు అమ్మ ఎన్ని రోజులు పోతాడు నీ భర్త అని అన్న. అంటే సార్ నాకు తెలియదు సార్. నీకు తెలియకుండా ఏముండదు, నాకు అన్ని తెలుసు, ఎక్కడెక్కడ ఉంటాడు, మహబూబ్నగర్కి ఎప్పుడు వచ్చిపోతున్నాడు అంతా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సరే ఎన్ని రోజులు నీ భర్తకు దూరంగా ఉంటావు నువ్వు అని అడిగి, మేము అరెస్ట్ చేసేదైతే తప్పదు, 100% అరెస్ట్ చేస్తాం.
అరెస్ట్ కాకుండా వాడు ఎన్ని రోజులు ఉంటాడు? ఇంకో ఏడాది ఉంటాడా? ఆ ఏడాది ఉంటే నీకేమేమి నష్టము? నీ పిల్లలకు తండ్రి ఉండడు, మీ మామ ఉన్నాడు కదా, మీ మామకు మరి ఆ, చూసుకునే కొడుకు ఉండడు. ఇట్లా ఇంకో సంవత్సరం తర్వాత ఆయన అరెస్ట్ అవుతాడు కదా అని అడిగితే కొద్దిగా నేను ఇప్పుడు ఇంత ఫాస్ట్గా మాట్లాడి అన్నీ కోల్పోయి తన పిల్లలకు తండ్రి లేక, నువ్వు భర్త లేక, కూరగాయలు తేవడానికి, నీకు ఏదైనా హాస్పిటల్కి పోతే తీసుకుపోవడానికి ఎవరు లేరు, ఎవరి మీద డిపెండ్ అవుతావు, ఎన్ని సంవత్సరాలు ఉంటావు? వాడు అట్లే తిరగని, మాకు కూడా నష్టమే ఉన్నది, తిరగని తెల్లవారు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసింది. ప్రొడ్యూస్ చేస్తే కేసు కట్టి అరెస్ట్, అంటే అంత కన్ఫెషన్ గిట్ట రాసి అరెస్ట్ చేయడం జరిగింది. ఏం చేసిందండి? ఆవిడ దాచిపెట్టిందా? ఆవిడకి తెలుసు. వాళ్ళు ఏమంటే వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు సెటిల్ చేసుకుందాం అన్నట్టుగా. వాడు అట్లా కూడా మభ్యపెడుతూనే ఉన్నాడు కానిస్టేబుల్. నేను వీళ్ళు కొంతమంది కానిస్టేబుల్ బతిని వాడడం, సార్ కొద్ది రోజులు ఆగండి సార్ అని. సరే పాపం వాళ్ళకు కొద్దిగా డబ్బు వస్తుందన్న, కానీ లాస్ట్కు నాకు కూడా చికాకు అనిపించింది. ఇదేంది తమాషా, కేసు కట్టి 4-5 months అవుతున్నది, పిలిపించి చేసిన. సార్ వనపర్తి టౌన్లో లేకపోతే మీ జోన్లో సీసీ కెమెరాలు పెట్టించడం, వాటి మీద మేము ఛార్జ్ తీసుకున్నప్పుడు సీసీటీవీ కెమెరాలు ఉండేటివి, కానీ అవి పని చేయకపోవడం, పగిలిపోవడం, కేబుల్ ఊడిపోవడం, అంటే దాన్ని రివైవ్ చేసి కొత్తగా దాదాపు 1000 కెమెరాల దాకా పెట్టించామండి. దాంతో చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి మాకు. దొంగతనాలలో దాదాపుగా మేము 66 గ్రేవ్ అఫెన్స్లో డిటెక్ట్ కాకుండా ఒక్కటి లేదు. 66 కేసులు ఉన్నాయి నా టైంలో జరిగిన, సంవత్సరం మీద 6 నెలలు 4 నెలల మీద 66 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. రెండోది ఏంటంటే మేము చేసిన గొప్ప పోలీసు, వనపర్తి పోలీసు చేసిన గొప్ప అచీవ్మెంట్ ఏంటంటే డీజేని కంట్రోల్ చేయగలిగింది. మేము చాలా ప్లాన్డ్గా పోయినాం. ఎందుకంటే నాకు వివి శ్రీనివాసరావు సారు కల్చర్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ కల్చర్ గురించి చెప్పాడు. దాని మీద కల్చర్ని ఎట్లా వాడుకోవాలి, మనం మార్పు ఎట్లా తీసుకురావాలనే దాని మీద నేను ఆలోచన చేసి ఏం చేశానంటే 2 నెలల ముందే ఈ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళను, ఆర్గనైజర్స్ అందరిని పిలిపించడం, డీజే వాళ్ళని పిలిపించడం, ఎట్ ద సేమ్ టైం కళలు ఏవైతే ఉంటాయో బుర్రకథ, హరికథ, వీళ్ళందరినీ, సన్నాయి, ఇవన్నీ మన తెలంగాణ లోకల్ నేటివిటీ కళల వాళ్ళందరినీ పిలిపించాం. అక్కడ ఉన్న వాళ్ళు కలెక్టర్ ఆఫీస్లో ఉన్న కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అందరిని ఇన్వైట్ చేసి, మాకు తెలిసిన పిఆర్ఓతో అందరిని పిలిపించి అందరికీ చెప్పినాం, ఈ ప్రజెంటేషన్ ఇచ్చాం. ఇది మన సంస్కృతి. డీజే అనేది మన సంస్కృతి కాదు. డీజే ఒక దుర్మార్గమైన వ్యవస్థ. అది సౌండ్ పొల్యూషను, పిచ్చి గెంతులు, తాగడాలు, ఇవన్నీ గణేష్ ఉత్సవానికి వ్యతిరేకంగా చేస్తున్నాం అనేది వాళ్ళలో బాగా పెనట్రేట్ చేయగలేము, వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోయినాక గ్రామాల ప్రాంతాలలో 100% డీజే లేకుండా చేయగలిగినాం. వనపర్తిలో కూడా ఒక 4-5 గణేష్లు డీజే పెట్టుకున్నారు, సింగిల్ పిన్ పెట్టుకొని, దట్టు వితిన్ 1 hourలో కంప్లీట్ చేసుకున్నారు. నేను ఇంకా వాళ్ళకి ఏం చెప్పినా అంటే, అరే గణేష్ ఉత్సవాన్ని ఒక పవిత్రత ఉన్న కార్యక్రమం, అది శుభ్రంగా తలంటూ స్నానం చేసుకోవాలి, మంచిగా నూనె పెట్టుకొని తలంటూ స్నానం చేసి వచ్చి శుభ్రంగా మీ అమ్మ నాన్న కాళ్ళు ముక్కి వచ్చి భగవంతుని దగ్గర ఆరతులు పట్టి పొద్దున భగవంతుని ఎత్తుకొని మీరు మోసుకుంటా కానీ కార్లలో కానీ తీసుకెళ్ళి పూజ శ్లోకాలు రిసైడ్ చేసుకుంటున్నాం, నామాలు రిసైడ్ చేసుకుంటున్నాం, మీరు పోయి ఈ కళలను ద్వారా అతనికి వీడుకోలు ఘనంగా పలకాలి. కానీ తాగి గెంతి పిచ్చోళ్ళలాగా ఇట్లా ఏంట్రా ఇదని మనం వాళ్ళకి అర్థం చేస్తే మాకు 95% రిజల్ట్ వచ్చిందండి. సింగిల్ కంప్లైంట్ లేదు, డయల్ 100. డీజే సౌండ్ కంప్లైంట్ లేదు, డీజే గురించి గొడవ లేదు, తాగి కొట్టుకున్న సందర్భాలు లేవు, పోలీసు వాళ్ళు కొట్టిన సందర్భాలు లేవు, పోలీసు వాళ్ళు నెట్టిన సందర్భాలు లేవు. మొన్న లాస్ట్ గణేష్ నేను బయటకు వెళ్ళలే, డిఎస్పీ వెళ్ళలే, మంచిగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నాం. గణేష్ అదే అయిపోయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు హుక్స్ తెప్పించడం జరిగింది. వనపర్తి ఫస్ట్ టైం నేను జాయిన్ అయిన తర్వాత గణేష్ వచ్చినప్పుడు మా నాన్నగారు చనిపోయారు. అప్పుడే హుక్స్ తెప్పించడం జరిగింది. ఆ హుక్స్ మనకు ఇక్కడ హైదరాబాద్ ఏవైతే క్రెయిన్స్ వాడతారో అవే హుక్స్ అక్కడ మనకు తొందరగా పడడము, తర్వాత అక్కడ నీట్గా అన్నీ ఎక్కడైతే గణేష్ వేస్తారో అక్కడ ప్రాంతాలన్నీ కట్టుదిట్టం చేయడము, పబ్లిక్ దూరంగా ఉండేటట్టుగా, ఎలక్ట్రిక్ వైర్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. సీసీటీవీ కెమెరాలు పెట్టించాం. ఉమెన్ కొద్దిగా దూరంగా ఉంచడం, పిల్లల్ని దూరంగా ఉంచడం, ముసలి వాళ్ళని దూరంగా ఉంచడం, ఇవన్నీ
మనము కానిస్టేబుల్కి క్లియర్ చెప్పడం, ముసలి వాళ్ళకు సెపరేట్ చైర్లు వేయించడం జరిగింది అక్కడ కూర్చొని చూడడానికి, లేడీస్కు చైర్లు అంటే విజిటర్స్కు చైర్స్, వాళ్ళకు మంచినీళ్ళు ప్రొవైడ్ చేయడం, రూటు మంచిగా నీట్గా తయారు చేయడం. ఆదర్శ సురభి గారు కలెక్టర్ గారు బాగా కోఆపరేట్ ఉండే నాకు బాగా. దాని తర్వాత ఏఆర్ ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ వాళ్ళది బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే అది అట్లా ఆగిపోయింది. ఎక్కడో దూరంగా 6 కిలోమీటర్ల దూరంలో ఉంటే వాళ్ళందరూ అంత దూరం నుండి అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి రావాలి, ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి కలెక్టర్ గారితో ఎస్టిమేషన్ వేస్తే ఒక 15 లక్షలు అయితే లివేబుల్ కండిషన్లోకి తీసుకురావచ్చు. ఫ్లోరింగ్ అవి సెప్టిక్ ట్యాంక్ ఒక 2-3 కట్టేస్తే వాటర్ కనెక్షన్ ఇస్తే అయిపోతుందని చెప్తే ఆ భగీరథ పైప్ లైన్ తవ్వించాం. వాటర్ సార్ దగ్గరికి పోయి కలెక్టర్ గారి దగ్గర పోయి అడిగితే కలెక్టర్ గారు 15 లక్షలు అంటే నాతో కావండి, 10 లక్షల వరకు ఇస్తా అన్నాడు. సరే మీరు ఎంత ఇవ్వండి, మేము వర్క్ స్టార్ట్ చేస్తామని ఆ 10 ల్యాక్స్తోని ఆ ఫ్యాన్లు, ఎలక్ట్రికల్ కేబుల్ అవి ఇవన్నీ పెట్టించి ఫ్లోరింగ్ అంతా ఏం చేసి మా డీజీపీ జితేందర్ సార్ గారు అప్పుడు వనపర్తికి వస్తే అతనితో సార్తోని ఇనాగరేషన్ చేయించడము, తర్వాత వాటర్ ప్యూరిఫైయర్లు పెట్టించడము, భగీరథ పైప్ లైన్స్ వేయించడము, ఒక 3000 చెట్లు అట్లా పెట్టించడము వనపర్తిలో. ఇది ఒకటి కాకుండా దున్నపోతుల బలి ఇచ్చేది దాదాపు అది గ్రామ దేవతల జాతరలు అయితే దున్నపోతుల బలి ఇస్తున్నాయని చెప్పి అది అవాయిడ్ చేయించాలని చెప్పి ఇన్స్పెక్టర్లకు, ఎస్ఐలకు, డిఎస్పీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పిలిపించి చెప్పడం జరిగింది. అయినా కానీ కొంతమంది ట్రై చేస్తే 13 దున్నపోతులను రెస్క్యూ చేశాం, ఒక్క దున్నపోతును కూడా బలి ఇవ్వకుండా చూడగలిగాం. ఇది ఒకటి. ఎంతకాలం పనిచేస్తారండి వనపర్తిలో? 1 year 4 months చేశాం. 1 year 4 months లో మీ మార్కులు చెప్పుకొచ్చారు. కానీ ఇది చేయలేకపోయాను అనేది ఏముందా? ఏమో పోలీసింగ్ లో చేయలేకపోయినా ఎక్కువ ఉంటాయి, ఇంకా చాలా చేయొచ్చు. అంటే బాగా చేసాం. ప్రతి ఏదో ఒకటి చెప్పండి చేయలేకపోయానని. కొత్తకోట ఇన్స్పెక్టర్ నేను కలిసి కొత్తకోట మా ఏరియా నుండి 44 హైవే వెళ్తుంది. హైవే వెళ్తే అక్కడ మేజర్ యాక్సిడెంట్స్ జరిగినాయి, మీకు తెలుసు కదా. బెంగళూరు హైవే మీద పెద్ద పెద్ద యాక్సిడెంట్స్, వీటిని అవాయిడ్ చేయడం ఎట్లా అని చెప్పి మేము వర్క్ చేస్తే మాకు ఒక 40 పాయింట్ల దగ్గర మాకు డిఫెక్ట్స్ కనబడ్డాయి. వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడేటప్పుడు రోడ్ సేఫ్టీ మీటింగ్ జరుగుతుంది, హైవే అథారిటీస్ వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి అర్థం చేయించి వాళ్ళ వెనుకబడి ఆ ఇల్యూమినేషను, క్యాట్ ఐసు, ఆ స్ట్రిప్స్, మనము మూమెంట్ రెస్ట్రిక్ట్ చేయడము, ఓపెన్ ఎక్కడ వేయాలా అన్నీ చేస్తే 2 and above యాక్సిడెంట్స్ అంటే ఫ్యాటల్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్లో 2 కంటే ఎక్కువ చనిపోయిన సంఘటనలు మేమున్న 10 years జరగాలి. అంతకుముందు దాదాపు 6-7 ఉండేది, అంటే 5 చనిపోయినాయి, 6 చనిపోయినాయి, అట్లా 5-6 ఉండేటివి. కానీ వనపర్తిలో ల్యాండ్ రైడ్ పెరగడంతో కేసులు ఎక్కువ అవడం, సివిల్ మ్యాటర్స్ ఎక్కువ అవడం, దాంట్లో కొంత ఇబ్బంది వచ్చింది, మీకు ఫోర్స్ మీకు ప్రెజర్ కూడా వచ్చిందని ఉంది. ఇదే ఇటువంటివే ఈ కేసులే అన్ని కేసులు. ఇంకొకటి ఇటువంటి ఇన్సిడెంట్లోనే ఒక బలమైన వ్యక్తి అక్కడ బాగా ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్తే కేసు కట్టించడం జరిగింది, అరెస్ట్ కూడా చేయడం జరిగింది. దాంతో అందరూ కంట్రోల్ అయిపోయింది. రాణిపేట మీద ఎక్కువ ఎందుకు ఫోకస్ చేశారండి మీరు? రాణిపేట ఇక్కడ వనపర్తిలో లేదు, వనపర్తి హైవే నుంచి లోపలికి వెళ్తుంటుంటారు. పెబ్బేరు ఉంది, పెబ్బేరు నుంచి కొంచెం ముందుకు వెళ్తాయి రాణిపేట, రాజాపేట అనేది ఉంటాయి కదా. రాజాపేట ఉన్నది, దాని మీద ఎస్సీ అది నేను అంటే అన్అఫిషియల్గా అంటే కలెక్టర్ గారు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు, నేను సపోర్ట్ ఇచ్చాను దాన్ని. ఓకే, వనపర్తి తర్వాత ఇక్కడికి వచ్చారు, హిందీలోకి వచ్చాను. ఇక్కడ రాగానే గవర్నమెంట్ మీదకి ఈగల్ ఫోర్స్ ఎక్కువ టాప్ ప్రయారిటీ ఈగల్ ఫోర్స్ అంటే గంజా రహిత రాష్ట్రంగా ప్రకటించిపోతుంది. మీ రోల్ ఏంటో వచ్చింది, మీ పోర్షన్ ఎంతవరకు ఉందండి? ఇప్పుడు నేను ఈస్ట్ ఎస్పీగా ఉన్నానండి, అంటే హైదరాబాదు మరియు టాస్క్ ఫోర్స్కు ఇన్ఛార్జ్గా సీతారాం గారు ఉన్నారు, నేనేమో ఈస్ట్ అంటే ఎక్స్క్లూడ్ చేస్తూ ఏదైతే హైదరాబాదు మరియు టాస్క్ ఫోర్స్ కాక మిగతా రాష్ట్రం అంతా నేను ఇన్ఛార్జ్గా ఉన్నా. వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కానీ మనం డైరెక్టర్ సార్కి ఇవ్వడం జరుగుతుంది. డైరెక్టర్ సార్ దాని మీద డిస్కస్ చేసి ఆపరేషన్ మోడ్లోకి తీసుకొచ్చి టీమ్స్ ఫామ్ చేసి పంపించడం జరుగుతుంది. మేము వచ్చిన తర్వాత చాలా మంచి మేజర్ ఇన్సిడెంట్స్ మనం కంట్రోల్ చేయాలి. చాలా ఈవెంట్స్ జరిగినట్టున్నాయి కదా, ఒక ఈవెంట్ చెప్పండి. అంటే మొన్న దుబాయ్ అదొకటి చెప్పండి. ముందు కొంతమంది మాజీలు, ప్రజాప్రతినిధులు రిసార్ట్ల మీరు స్వయంగా వెళ్ళడం, దుబాయ్ నుండి అంటే బ్యాంకాక్ నుండి, అది బ్యాంకాక్ నుండి మనకు హైదరాబాద్కు ఓజీ గాంజా తీసుకొని వచ్చి ఒకరు పట్టుబడ్డారు, ఇంకొక అతను మిస్ అయ్యారని చెప్పి నాకు సందీప్ బాగా ఐఆర్ఎస్ గారు నాకు తమ్ముళ్ళు అంటారు. ఏదో మాట సందర్భం వస్తే ఇట్లా దొరికింది సార్,
ఒకడు ఎస్కేప్ అయినట్టే ఎవరు అదే అంటే పలానా అంటే ఏమన్నా ఎవిడెన్స్ ఉందా అంటే కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే మనము డైరెక్టర్ సార్కి చెప్పడం, డైరెక్టర్ సార్ టీమ్స్ ఫామ్ చేసి మనం ఎంత యాక్టివ్గా రియాక్ట్ అయినామంటే చాలా స్పీడ్గా రియాక్ట్ కావడం వల్ల మనం ఒక పర్సన్ను కూకట్పల్లి ప్రాంతంలో మనం దొరకబట్టుకున్నాం. చూస్తే అతని దగ్గర కూడా 15 కిలోల ఓజీ గాంజా అంటే హైడ్రోఫోనిక్ గాంజా అంటారు, నీళ్ళలో పండించింది. మామూలు గాంజాలో టీఎస్సీ వాల్యూ అంటే మత్తు ఇచ్చే పర్సెంటేజ్ 4 to 5% ఉంటుంది. ఓజీ గాంజాలో 35 to 40% ఉంటుంది. అంటే ఒక పఫ్ లాగితే వాడు గాంజా గాల్లో మత్తు వచ్చేస్తుంది. అటువంటి కెపాసిటీ ఉన్న గాంజా వీళ్ళు హైదరాబాద్కి ఎందుకు తీసుకొచ్చారనేది మనం స్టార్ట్ చేసాం. మనకు చేస్తే మాకు పూర్తిగా తవ్వుతూ చేస్తే మాకు ఒక కింగ్ పిన్ ముంబై నుండి ఇదంతా ఆపరేట్ చేస్తున్నాడు. ఆ ఆపరేషన్ కూడా భలే టెక్నిక్ ఉందండి. కింగ్ పిన్ ఎవరితో మాట్లాడు, అతను ఒకరితో మాట్లాడతాడు. ఆ ఒకడు కింగ్ పిన్తో తప్ప వేరే వాళ్ళతో మాట్లాడు. కింద అతనికి ఒక 3-4 అసిస్టెంట్స్ ఉంటారు. ఈ అసిస్టెంట్స్ ఒకరికొకరికి టచ్ ఉండదు, ఒకరికొకరు పరిచయం ఉండదు, ఒకరికొకరు తెలియదు. ఇతనికి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇతనికి ఇస్తాడు. ఇతను కొంతమందిని ఎంగేజ్ చేస్తాడు. ఆ ఎంగేజ్ చేసిన అతనికి ఒకరికొకరిని పరిచయం ఉండదు, అసలు ఎవ్వరికి సంబంధం ఉండదు. కానీ మొత్తము ఒక టీం లాగా నడుస్తూ ఉంటుంది. అంత టెక్నికల్గా వాళ్ళు నడుపుకుంటూ వస్తారు. అయితే వీళ్ళు ఎక్కడెక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసింది మన దగ్గర కాదు, ఇది ముంబై నుండి ఓజీ గాంజా తెప్పించారు. ఎట్లా ఇప్పుడు ఈ కింగ్ పిన్కు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడిని బ్యాంకాక్లో ఉంచి అతను కొంత ల్యాండ్ అక్కడ వేరే వాళ్ళతో పార్ట్నర్స్తో ల్యాండ్ లీజ్ తీసుకొని అక్కడ ఓజీ గాంజాను ప్రొడ్యూస్ చేస్తాడు. ప్రొడ్యూస్ చేయడం ఒకటి, తర్వాత అక్కడ ట్రాన్స్పోర్టేషను అన్ని మేనేజ్ చేయడము, అక్కడ హోటల్లో ఒక కొంత పార్ట్నర్షిప్ కూడా తీసుకోవడం. ఎందుకంటే ఇక్కడ నుండి వెళ్ళే వాళ్ళు ఆ హోటల్లో అకామిడేట్ అయ్యి వాళ్ళు ఇచ్చిన సూట్ కేసు తీసుకొని వస్తారు. సూట్ కేసులో ఏమున్నది కూడా వాళ్ళకి తెలియదు. అది దిగినాక తెలుస్తుంది అన్నట్టు. అంటే తీసుకున్నాక కొద్దిగా జాగ్రత్త తీసుకోకండి ఫలానా వస్తువు అని చెప్పి చెప్పడం. వాళ్ళు దిగగానే ఇక్కడ ఆ సూట్ కేసు ఉన్న వాళ్ళతోని వీళ్ళు ఆ కలర్ చూసి ఐడెంటిఫై చేయడం, అక్కడ నుండి వీళ్ళు తీసుకోవడం, ఇదంతా ఒక సినిమాటిక్ గానే నడుస్తూ ఉంటుంది. అది మనము బ్రేక్ చేయగలిగినాం. అది డైరెక్టర్ సార్ పర్సనల్గా మానిటర్ చేసి అద్భుతమైన కేసు అండి ఇది. దీనిలో ఐడెంటిఫై చేస్తే ఒక 40 మంది, మోర్ దాన్ 40 అక్యూజ్ను మనం అరెస్ట్ చేసాం. దీనిలో దాదాపు 1000 పైన ట్రిప్స్ చేశారు వీళ్ళు. అంటే 150 పైన దగ్గర దరిదాపులో 150 ట్రిప్స్ చేస్తే 1000 కిలోల పైన మనకు వచ్చిందని మేము సస్పెక్ట్ చేస్తున్నాం. అయితే దీనిలో ఉన్న వాళ్ళు ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో సెంట్రల్ ఏజెన్సీస్ కూడా పట్టుకున్న దానిలో వీళ్ళ అన్యాయులు కొంతమంది ఉన్నారు. అవన్నీ ఇప్పుడు క్లబ్ చేసి కేసులో ఈ కింగ్ పిన్ అనేటోడు ఎట్లా దీన్ని మొత్తము ఒక ర్యాకెట్ లాగా, సిండికేట్ లాగా నడుపుతున్నాడు అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఓకే, సో దీనికన్నా ముందు ఒక రిసార్ట్ ఆపరేషన్, అది ఇక మా డ్యూటీలో భాగంగా సమాచారం వచ్చింది, మేమంతా రెడీ. ఎస్పీ సాయి వెళ్ళేంత ఆపరేషన్ ఇంకా పెద్దదిగా అయితే మీరు వెళ్తారు కదా? అంటే మేము వెళ్ళలేదు నిజంగా స్టార్టింగ్లో, కానీ దాని గ్రావిటీ బట్టి ఇన్వాల్వ్ కావాలి. తెలంగాణ ఇప్పుడు ఈగల్ ఫోర్స్ ఉంది, పట్టుకురావడం చేయడమేనా, లేదు అందులో శిక్షలు పడే విధంగా లీగల్ స్ట్రెంగ్త్ కూడా ఉందంటారా? నిజంగా కూడా మంచి ప్రశ్న వేశారు. అంటే లీగల్గా స్ట్రెంత్ మాకు ఒక లీగల్ అడ్వైజర్ ఉన్నారు, తర్వాత లీగల్ టీం ఉంది, టెక్నికల్ టీం ఉంది, తర్వాత అడ్మిన్ టీం ఉంది, ఆపరేషన్స్ టీమ్స్ 2 ఉన్నాయి. అంటే పెద్ద స్థాయిలో జిల్లా స్థాయి వరకు మా ఫోర్సెస్ పనిచేస్తాయి. దీనిలో మా డైరెక్టర్ సార్ వచ్చిన తర్వాత అంతకుముందు ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ మీద శిక్షణ అంత పోలీసుకు లేదు. యాక్చువల్గా ఇది ఆనంద్ సార్ హయాంలో హెచ్న్యూ ఏర్పడ్డది. హెచ్న్యూ తర్వాత టీజీ న్యాబ్ రావడం, తర్వాత మళ్ళీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి సార్ వచ్చి అసలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో గాంజా అని మాదక ద్రవ్యాలు ఉండొద్దు అనడం, దానికి కూడా మన మళ్ళీ ఫార్చునేట్లీ మా అప్పుడు సిపిగా పనిచేసిన ఆనంద్ సార్ ఇప్పుడు డీజీపీగా రావడం, ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసరు డైరెక్టర్ సార్ ఉండడం, ఇవన్నీ ఈగిల్ ఫోర్స్ స్ట్రెంథనింగ్కు కారణమేని. దీనిలో మాకు ఈ శిక్షణ అనేది బాగా వర్కౌట్ చేశాడు సార్.
మేమంతా మా ఆఫీసర్స్ అంతా ట్రైన్డ్ ఆఫీసర్స్, కానిస్టేబుల్ దాకా, చివరి కానిస్టేబుల్ దాకా ఎన్డీపీఎస్ చట్టము, దాని యొక్క రూల్స్ రెగ్యులేషన్స్, ఎస్ఓపి ప్రొసీజరు, ఇవన్నీ ప్రతి ఆఫీసర్కి తెలియాలని చెప్పి 22 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ పెట్టి అందరూ ఆఫీసర్లకు ఇప్పటివరకు కానిస్టేబుల్ నుండి ఐపీఎస్ ఆఫీసర్ వరకు మల్టిపుల్ టైమ్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఒకటి ఏంటంటే గాంజాను ప్రివెంటివ్ మోడ్లో ఇప్పుడు డిమాండ్ సప్లై చెప్పుకుంటున్నాం కదా, ఈ సప్లై చైన్ కట్ చేయడం ఎట్లా ఒకటి, డిమాండ్ను రిడ్యూస్ చేయడం ఒకటి, సప్లై డిమాండ్ ఈ చైన్ కట్ చేసినప్పుడు దాన్ని కోర్టులో ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, గట్టిగా బలమైన కేసుగా శిక్ష పడే తీరుగా ఎట్లా తీసుకురావాలి అనే దాని మీద 25 టెంప్లెట్స్ ఎస్ఓపి తయారు చేయడం జరిగింది. ఇన్సిటు ఎక్కడ దొరికితే అక్కడే కేసు, దాని మీదనే బిల్డప్ చేసుకుంటా ఉన్నది ఉన్నట్టుగా చూపెట్టే విధానంలో మనం మోడ్లోకి ఎంటర్ అయినాం. కాబట్టి ఈ మధ్య శిక్షలు పడుతున్నాయి, మీకు అబ్జర్వ్ చేస్తున్నారు కావచ్చు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు శిక్షలు పడుతున్నాయి. ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ యొక్క భయంకరమైన స్వరూపము వీళ్ళకి అర్థమైతలేదు ఈ అఫెండర్స్. ఇది చాలా భయంకర ప్రొసీజర్ మీద ఆధారపడి దీనికి కన్విక్షన్స్ పడతాయి. దీనిలో కనీసం 10 సంవత్సరాలు, కనీసం 20 సంవత్సరాలు ఇట్లా ఉంటాయి శిక్షలు. అంటే దీంట్లో 10 సంవత్సరాలతో పాటు ప్రాపర్టీ సీజ్ కూడా ఉందట కదండి. మీరు ఎన్డీపీఎస్ యాక్ట్ ఇప్పుడు మనము ఈ ఓజీ గాంజా కేసులో మనం వాళ్ళ ప్రాపర్టీని కూడా సీజ్ చేసి, అంటే వెనక 10 సంవత్సరాల వరకు ప్రాపర్టీస్ కూడా సీజ్ చేస్తారా? 10 సంవత్సరాలు కాదు, ఈ వృత్తిలో అంటే ఇప్పుడు ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీ ద్వారా సంపాదించిన సంపాదన అంతా మనం సీజ్ చేయగలుగుతాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను ఇల్లు కట్టుకుంటుంటే ఈ సంపాదనతో సగం ఇల్లు కట్టుకున్నాడు, అది మొత్తం సీజ్ అయిపోతుంది. మనం ఏం చేయలేదు, దాని ఇంపాక్ట్ తెలియట్లేదు. రెండోది 20 years పనిష్మెంట్ పడితే దీనికి రెమిషన్ ఉండదు. ఈ కేసుల్లో శిక్ష పడితే రెమిషన్ ఉండదు. సంవత్సరం పడింది అనుకోండి, 365 రోజులు జైల్లో ఉండాల్సిందే. రెమిషన్ అంటే ఏంటంటే సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ వాళ్ళు మన రిగరస్ ఇంప్రిజన్మెంట్ పడితే రిగరస్ వర్క్ చేస్తున్నాడు, కాండక్ట్ బాగుంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబొరేటరీస్ క్లీన్ చేస్తున్నాడు అనుకుందాం, స్వతహాగానే స్వచ్ఛందంగానే వాళ్ళకు ఒక 7 days to 10 days వరకు ఇస్తారు. కుకింగ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళకు 7 days. లేబర్ వర్క్ చేస్తున్నారు, ఏది మగ్గాలు నేయడము, తర్వాత వెల్డింగ్ వర్క్ చేయడము, కొన్ని హజార్డస్ వర్క్ చేస్తుంటే ఇవ్వడం. తర్వాత ఇంకా ఎక్స్ట్రాడినరీ కాండక్ట్ మంచిగా చూపెడుతున్నాడు, ఇంకొక 3 days 4 days అట్లా వాళ్ళకు ఆ అథారిటీ ఉంది, దాని మీద వాళ్ళకి రెమిషన్ ఇస్తారు. ఎన్డీపీఎస్ చట్టంలో రెమిషన్కి ఛాన్స్ లేదు. కాబట్టి 1 year పడ్డదంటే 1 year ఉండాల్సిందే. తర్వాత పెరోల్ మీద బయటకు వస్తారు, పెరోల్ మీద మనం వచ్చినా కానీ మళ్ళీ అదంతా అనుభవించాల్సిందే. ఇట్లా రెమిషన్ లేని చట్టం ఇది, అందుకే ఇది చాలా భయంకరమైన చట్టం. దీన్ని ఈగల్ ఫోర్స్ ఎక్కువగా కమర్షియల్ క్వాంటిటీ మీద ప్రయారిటీ ఇస్తుంది తప్ప ఇంటర్మీడియట్ క్వాంటిటీ మీద తక్కువ ఉందన్నది ఒక వార్త. లేదు సార్, అని మేము అన్ని రకాలుగా ఇప్పుడు ఆలోచన ఇది సార్ వాళ్ళది, డిమాండ్ సప్లై, డిమాండ్ను కొట్టేస్తే సప్లై ఉండదు అనే ఉద్దేశంగా సప్లైని మేము చాలా వరకు కమర్షియల్ క్వాంటిటీని కానీ ఇంటర్మీడియట్ క్వాంటిటీని, స్మాల్ క్వాంటిటీ అన్నిటిని అడ్డుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు రైల్వే వాళ్ళకు కూడా ఒక ఫోర్స్ ఇవ్వడం జరిగింది, ఒక ఏసీపీ స్థాయి అధికారి, సిఐ, ఎస్ఐలు ఉన్నారు. ఇప్పుడు ఒరిస్సా నుండి ఈ ప్రాంతాల నుండి కానీ బెంగళూరు నుండి కానీ వచ్చే ట్రైన్స్ కూడా మేము చెక్ చేస్తున్నాం. ట్రైన్లలో 10 kilos, 7 kilos, 20 kilos, 40 kilos, 100 kilos దొరికిన కేసెస్ చాలా ఉన్నాయి మాకు. ఎవ్రీ మంత్ 1 or 2 కేసెస్ దొరుకుతూనే ఉన్నాయి. అట్లా ఆపుతున్నాం. తర్వాత చిన్న వెహికల్స్ మీద, 2 wheelers మీద వెళ్తున్నారు, తెచ్చి మన కన్జ్యూమర్స్కు చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారంటే అట్లా ఇన్ఫర్మేషన్ తీసుకొని లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకొని అరెస్ట్ చేస్తున్నాం. థర్డ్ది ఏంటంటే మనము డిమాండ్ ఉండద్దు అన్న ఉద్దేశంగా ఎవరైతే మాకు అది డ్రగ్ తీసుకొని మనకు పాజిటివ్గా వస్తే వాళ్ళకు మన సెక్షన్ అంటే GOMS 4 ప్రకారంగా మనం వాళ్ళకు డిఅడిక్షన్ సెంటర్లు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానిలో డిఅడిక్షన్ సెంటర్లో వాళ్ళు అడ్మిట్ చేయడం, వాళ్ళని పూర్తిగా మానిటర్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీలను కూడా ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళకు సరైన కౌన్సిలింగ్ అందించేటట్టుగా చేసి పూర్తిగా అది మర్చిపోయేటట్టుగా, డ్రగ్ తీసుకుంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితులకు పోతారనే
ఆలోచన వాళ్ళ మైండ్లో కూర్చునేదాకా మనం వాళ్ళ వెంట ఉండి వాళ్ళ తర్వాత కూడా వాళ్ళ బిహేవియర్ మీద మనం మానిటర్ చేస్తున్నాం. కానీ దొరుకుతున్న వాళ్ళలో సామాన్యుల పట్ల ఒకలాగా ఉంటుంది, కానీ సెలబ్రిటీలుగా అయితే మరొకలాగా ఉంటుంది. సెలబ్రిటీస్ రిపీట్గా దొరుకుతున్న వాళ్ళ మార్పు తీసుకురాలేకపోతుంది ఈగల్ ఫోర్స్ అనేది. లేదు లేదు, ఇప్పుడు మీకు సామాన్యులు సెలబ్రిటీస్ మీడియా కానీ ప్రపంచానికి కానీ, ఇప్పుడు మేము చట్టపరంగా పనిచేసే వాళ్ళకు చట్టం ఏం చెప్తుందో అంతే మాకు పని. ఇప్పుడు దీనిలో 27 ప్రకారంగా కన్జ్యూమర్స్కు 1 year శిక్ష వరకు ఉంది. దానికి ఇమ్యూనిటీ చట్టమే ఇచ్చింది. ఏంటి, అతను మారే అవకాశం మనం ఇద్దాం, రీసోషలైజ్ చేద్దాం, అతన్ని సొసైటీకి దూరం చేయొద్దు, అతన్ని మనము అబ్యూజ్ చేస్తే అతను ఇంకా డిమోటివేట్ అవుతాడు. మనం అతనికి సరైన కౌన్సిలింగ్ మన స్థాయిలో ఇచ్చి తర్వాత డాక్టర్ల హయాంలో టెస్ట్ చేసి మళ్ళీ దాని ప్రొసీజర్ లీగల్ ప్రొసీజర్ ప్రకారం కోర్టుకు ప్రొడ్యూస్ చేసి కోర్టు దగ్గరలో అతను స్వచ్ఛందంగా ఒక అఫిడవిట్ దాఖలు చేసుకుంటే కోర్టు డిఅడిక్షన్ సెంటర్లో వాళ్ళని అడ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ అడ్మిషన్ కూడా ఆ ప్రొసీజర్ కూడా మనం పూర్తిగా ఫాలో అయిన తర్వాత డాక్టర్స్ మళ్ళీ అతను డిఅడిక్ట్ అయిండు, ఇతనికి ఇంట్రెస్ట్ లేదు, మత్తు పదార్థాల మీద ఆశ లేనంత వరకు మనము కౌన్సిలింగ్ అబ్జర్వేషన్లో ఉంచామని చెప్పి మళ్ళీ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు అది కేసు క్లోజ్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని కేసుల్లో వీగిపోవడానికి ప్రధాన కారణం ఫ్లవర్ లేకపోవడం, ఉన్న డ్రై దీనికి సీజ్ చేయడం, లేదా కమర్షియల్ క్వాలిటీ అయినప్పుడు ఒక ఎస్ఐ క్యాడర్ కాకుండా హెడ్ కానిస్టేబుల్తో సెర్చ్ చేయించడం, రిపోర్ట్ చేయించడం, లేదా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లేకుండా కూడా కొన్ని చేయడం, ఇటువంటి టెక్నికల్ రీజన్స్ వల్ల కొన్ని కేసులు పోతుంటాయి అంటారు. ఈ టెక్నికల్ కేసెస్లో మీరు చెప్పినవి కొన్ని ఉన్నాయి. అయితే మనం ఏం చేస్తే ఇది దాని గురించే మా ఆఫీసర్స్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్ఓపి ఒకటి, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఒకటి పెట్టడం జరిగింది. 25 టెంప్లెట్స్ పెట్టడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఏ ఎస్ఐని కూడా మీరు అడగండి, గాంజా కేసు ఎట్లా చేయాలంటే మొట్టమొదట ఇన్ఫర్మేషన్ రాగానే జీడీ ఎంట్రీ చేయడము, సుపీరియర్ ఆఫీసర్కు మెసేజ్ పంపడము, యూనిఫామ్ లో వెళ్ళడము, కెమెరాలు పట్టుకెళ్ళడము, ఎక్కడైతే దొరికిందో అక్కడే ఉంచి అతనికి ఒక నోటీస్ సర్వ్ చేయడము, అతన్ని నేను పర్సనల్ సర్చ్ చేయాలా లేదా అని అడగడం, కోర్టు గైడెన్స్ ప్రకారం వెళ్తుంది అన్ని. ఇప్పుడు అందుకే ఇప్పుడు శిక్షలు పడడం అనేది స్టార్ట్ అయింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎక్కడ దొరకదా? ఏమన్నారండి? బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ ఎక్కడ దొరకదా? ఇప్పుడు దొరికేయడానికి చాలా చాలా తక్కువ స్కోప్. ఏదన్నా ప్రెషర్లో చిన్న చిన్న మిస్టేక్స్ జరగచ్చు, కానీ ప్రొసీజర్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. తర్వాత దీనికి ఒక సెపరేట్ యూనిట్ ఉంది మా దానిలో. ఇప్పుడు ఎస్ఐస్ ఇన్వెస్టిగేషన్ చేసిన సిడి ఫైళ్ళు మా హెడ్ ఆఫీస్కు స్కాన్డ్ కాపీస్ వస్తాయి. వాళ్ళందరూ చదువుతారు. మా దగ్గర ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్స్ చూస్తారు. చూసి రోజు వాట్సాప్ గ్రూప్లో మా డైరెక్టర్ సార్కు మాకు అందరికి తెలిసేట్టుగా పెడతారు ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి. అవి వాళ్ళు సరిదిద్దుకొని ఛార్జ్షీట్ వరకు కంప్లీట్ చేసుకొని ఛార్జ్షీట్ వేస్తారు. కానీ పని ఒత్తిడి వల్ల ఇంకో రకంగాను ఛార్జ్షీట్ వేసేటప్పుడు లేదా మీరు చెప్పిన ఎస్ఓపిలో కాపీ పేస్ట్ అవుతుంటుంది, ఎక్యూజర్ పేరు ఒకటే మారుస్తుంటారు, దానివల్ల కూడా కొన్ని కేసులు పోతున్నాయా? అది పాత ముచ్చటండి. ఇప్పుడు అటువంటి ఏం లేవు. కాపీ అండ్ పేస్ట్ ఒక ప్రతి కేసు కూడా ప్రొసీజర్ అయితే ఒకటే ఉంటుంది కదా, అవి కాపీ చేస్తారు కావచ్చు, కానీ పేర్లు తీసేసి అట్లా చేయరు. ఎందుకంటే ప్రతి ఒక డిఫరెంట్ ఎక్యూజర్ పేరు ఒకటే మారుస్తుంది తప్ప కంటెంట్ అదే ఉంటుంది. ఇప్పుడు గాంజా క్వాంటిటీ మారుతుంది, మీకు మెత్ క్వాంటిటీ మారుతుంది, అన్ని క్వాంటిటీస్ మారుతాయి. తర్వాత దొరికే విధానంలో మార్పు ఉంటుంది, పట్టుకునే విధానంలో మార్పు ఉంటుంది, ప్లేస్ మారి ఉంటుంది. మనకు కేసు అంతా ఎన్డీపీఎస్ చట్టం మీదనే ఉంటుంది, ఎన్డీపీఏ మత్తు పదార్థాల గురించే కాబట్టి అన్ని సిమిలర్ కనబడతాయి. కానీ ఏది కూడా దేనికది పర్ఫెక్ట్ ఫాలో అవుతుంది. అంటే రాబోయే కాలంలో ఇంకా కంప్లీట్ గా డ్రై అవుతుంది. ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తే శిక్షలు పడ్డ తర్వాత ఒక శిక్ష ఒక గ్రామంలో ఒక మండలంలో ఒక అతనికి 20 సంవత్సరాలు శిక్ష పడ్డదంటే ఆ మండలంలో ఇటువంటి కేసు చేయడానికి ఎవరు ముందుకు రారు. అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సార్ ఫైనల్ గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్ రావాలనుకునే వరకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? పోలీస్ డిపార్ట్మెంట్ అనేది సాక్రిఫైస్ చేసుకోవాల్సిన, మనకు ఉద్యోగం ఎక్కడేస్తారు ఏంటి అనేది వాళ్ళు ఆఫీసర్స్ గవర్నమెంట్ ఏది డిసైడ్ చేస్తే మనం అక్కడ పనిచేయాలి. అది దూరమా దగ్గర అనేది చూడొద్దు. తర్వాత పబ్లిక్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఏ కష్టం వస్తే ఎవరు రక్షించలేని పరిస్థితి నియర్కి వస్తున్నారు. కాబట్టి 100% వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి, సపోర్ట్ ఇవ్వడానికి మనసు ఉంటేనే రండి. కొంతమంది డబ్బుల కోసం వస్తుంటారు, ఇక అదంతా నాకు సంబంధం లేని విషయం. పోలీస్ డిపార్ట్మెంట్లో
మనసు పడి పని చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే రండి. కానీ ఏదో బ్యాంక్ ఉద్యోగులాగా చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం అంటే ఈ డిపార్ట్మెంట్ సూట్ కాదంటున్నారు గిరిధర్ గారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పేదవాళ్ళు వస్తారు, ముఖ్యంగా బాధితులు వస్తారు కాబట్టి వాళ్ళతో మనసు పెట్టి మాట్లాడితే సగం బాధ వాళ్ళు తగ్గిపోతుంది. అటువంటి ఇష్టమైన ఉద్యోగంలోకి రండి, ఖచ్చితంగా ప్రజలు మీకు మంచి ఆశీస్సులు ఇస్తారంటూ గిరిధర్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం గిరిధర్ గారితో ఎక్స్క్లూజ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.